చదవబడిన లేఖన భాగంలో 126వ కీర్తన 3వ వచనం మరొకసారి చూద్దామమ్మా. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు. ఈ దినము మరి ఇందాక మాధవ సాక్ష్యం ఇస్తూ వచ్చాడు, దేవుడు గొప్ప కార్యం చేశాడు ఆ బిడ్డ పట్ల అని. నేను చెప్తున్నాను, మాధవరావు పట్ల గొప్ప కార్యం చేసి ఉన్నాడు. అది అతనికి తెలియదు, నాకు తెలుసు. నేను రక్షింపబడిన కొత్తల్లో కనీసం 20 సంవత్సరాల క్రితం మాట నేను చెప్తుంది, మాధవ్ కూడా తెలియదు ఈ విషయం. 20 సంవత్సరాల క్రితము నేను రక్షింపబడిన కొత్తల్లో నేను మాధవ్ తినేవాడిని. మాధవా, నువ్వు కూడా దేవుడిని నమ్ముకోరా అంటే వాడు ఏమనంటే బలివాడు రాకుండా ఇప్పుడేంద్ర దేవుడు నమ్ముకోడు, మర్చిపోండి వచ్చాం బహుశా, నాకు గుర్తుంది. ఎందుకంటే నేను 10 చోట్ల 10 రకాలుగా చెప్పాను ఈ మాటని. బలివాడు రాకుండా ఇప్పుడే దేవుడు నమ్ముకుంటే ఎట్లా? మనం అన్నీ సంతోషించాలి, అన్నీ చేయాలి, అన్నీ చేసి అయిపోయిన తర్వాత మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు దేవుడు మనకు క్షమిస్తాడు అని చెప్పేవాడు. కానీ మర్చిపోయాం బహుశా, నాకైతే గుర్తుంది. మరి ఈ మాటను నేను ఎన్నో చోట్ల చెప్పాను. నా ఫ్రెండ్ ఉన్నాడు, నేను దేవుడు నమ్ముకోరంటే వాడు ఇలా అనేవాడు. మరి దేవుని వాక్యం అంటుంది, ఓరి వెర్రివాడా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు వస్తే దేవుని ఎత్తబడే సంఘంలో, దేవుని ద్వారా ఎత్తబడే గుంపులో నీవు ఉండగలవా? ఎప్పుడుంటావమ్మా నీవు? దేవుని ద్వారా సరి చేసుకొని దేవునితో సమాధానంగా ఉంటేనే మరి ప్రభు ఈ రాత్రి కానీ ఈ క్షణం కానీ వచ్చినా మనం ఆయనతో పాటు ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి. కాబట్టి ఆ రోజు నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, నా ఫ్రెండ్ ఎలా అంటున్నాడు, మీరు ఎలా అనుకోవద్దు, మీకు ఎప్పుడు దేవుడు తరుణం ఇస్తే, ఎప్పుడు అవకాశం ఇస్తే మరి అప్పుడు ప్రభుని నమ్ముకోవాలని చెప్పాను అనమాట. అప్పుడు నేను ఇంకొక మాట చెప్పాను, అట్లాగే నా ఫ్రెండ్ మాధవ్ కొరకి మీరు ప్రార్థన చేయండి అని చెప్పినాను. మరి ఎవరు చేసిన ప్రార్థన నాకు తెలియదు. ఈనాడు దేవుడు గొప్పగా ఫ్రెండ్ని ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చోబెట్టిన ప్రియ సహోదర సహోదరి. కాబట్టి దేవుని యొక్క కార్యాలు గొప్ప కార్యాలు, అవి ఆయన మాత్రమే చేయగలడు, ఇంకెవ్వరూ చేయలేరు. అందుకే ఈ దినం మనము ఎలా ఉంటామా? సంతోషభరితులమైతే ఈ దినం మనందరము ఆనందంగా ఉన్నవారము. ఎందుకంటే ఈ క్షణము దేవుని యొక్క సంఘం రాకడ వచ్చినప్పుడు కూడా ఆయన ఎత్తబడే గుంపులో మనందరం ఉంటాం. ఇదే మనకు సంతోషము. నిత్య నిరీక్షణ ఏమిటి అంటే ఆయన రాజ్యంలో మనం ఉంటాం, ఆయనతో మనం ఉంటాం. అక్కడ ఎప్పుడు నిత్యం ఆనందమే. ఆ ఆనందంలో మనం ఉంటాం. మనకు కన్నీరు ఉండదు, నిప్పుడు ఉండదు, ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, ఏముండదు. ఇకంతా సంతోషమే, ఎప్పుడు దేవుని ఆరాధించటమే. మరి దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాలు ఏమిటి? ఎందుకు దేవుడు మాత్రం ఈ కార్యం చేయగలడు, ఇంకెవరు చేయలేరు. అందుకే యెహోవా గొప్పవాడు. ఎందుకు ఆ మాట భక్తుడు ఆ మాట రాశాడంటే, గొప్పవాడు అని ఎవరిని అంటారంటే, ఎవరైతే ఆ కార్యాన్ని చేయలేరో వారిని గొప్ప, జాగ్రత్తగా ఆలోచించండి అమ్మా, ఎవరైతే ఆ కార్యం చేయలేడో వారిని గొప్పవాళ్ళు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా దీనస్థితిలో ఉన్నాను. మరి ఈ సహోదరి వచ్చి నాకు ఒక 100 రూపాయలు ఇచ్చిందంటే, ఇప్పుడు ఈ అమ్మాయి నేనేమంటాను? నువ్వెంత గొప్ప మనసుతల్లి, నువ్వు చాలా గొప్పదానివి అంటాను నేను. ఇప్పుడు ఆ అమ్మాయి నాకు 100 రూపాయలు సహాయం చేసినప్పుడు, తర్వాత రోజు ఈ అబ్బాయి వచ్చి నాకు 500 ఇచ్చాడు. ఇప్పుడు నేను ఎవరిని గొప్పవాళ్ళు అనాలి? 500 ఇచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు అంట. ఆ తర్వాత ఇంకొక ఆమె వచ్చి 1000 రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు ఎవరిని గొప్పవాళ్ళు అనాలి? వాళ్ళని గొప్పవాళ్ళు అంట. కానీ ఇవి మనుషులు చేసే కార్యాలు. ఈమె ఇవ్వగలదు, ఆమె ఇవ్వగలదు, ఇవి వాళ్ళిచ్చే కెపాసిటీని బట్టి ఉంటుంది. కానీ దేవుడిచ్చేది అలాంటిది కాదు. దేవుడిచ్చే ఆ గొప్ప కార్యాన్ని ఇంక ఎవ్వరూ చేయలేరు. అది అన్లిమిటెడ్ గాడ్, ఇంకెవరు చేయలేని పని అది. ఆ ఎవరు చేయలేని పని ఏమిటి? ఎందుకు దేవుణ్ణి ఈ దినము మనం గొప్పవాడు అంటున్నామంటే, ఎందుకు నా తండ్రిని గొప్పవాడు అని మనం అంటున్నామంటే, ప్రియ సహోదర సహోదరి, మరి ఇక్కడ ఒక వాక్యాన్ని చూసుకుందాం. కీర్తన గ్రంథంలో నుంచి, కీర్తన గ్రంథము 94 కీర్తన 19వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథము 94:19. నా అంతరంగములో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలుగజేస్తున్నది. ప్రియ సహోదర సహోదరి, జాగ్రత్తగా వెళ్ళండి. నా అంతరంగములు విచారములు హెచ్చగా, నా హృదయంలో బాధ ఉన్నది, నా హృదయంలో వేదన ఉన్నది. ఆ వేదన తీర్చేవాళ్ళు ఎవరు లేరు, ఆ బాధను తీర్చేవాళ్ళు ఎవరు లేరు.
ఆలోచిస్తేనే భయం వేస్తుంది, ఆలోచిస్తేనే టెన్షన్ అవుతుంది. ఏమవుతుంది నా అంతరంగం విచారంలో క్షణక్షణానికి పెరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు, నన్ను పలకరించే వాళ్ళు ఎవరు, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు? భక్తులు అంటున్న మాట, నా హృదయ అంతరంగంలో విచారం ఉన్నది, భయంకర విచారం ఉన్నది. అయితే అంత విచారం ఉన్నప్పుడు మరి దేవుని యొక్క మాట మరి ఏం చేసినట్టమా, ఏమన్నా నాకు గొప్ప ఆదరణ, నెమ్మది కలుగు చేసింది. దేవుడు ఎప్పుడైతే ఆదరిస్తాడో, ఎప్పుడైతే ప్రేమిస్తాడో, అప్పుడు ఆమె కానీ అతను కానీ వాళ్ళ హృదయంలో గొప్ప నెమ్మది వచ్చింది. ప్రియ సహోదర సహోదరి, ఇలాంటి సందర్భం జరిగిన ఎవరన్నా ఉన్నారంటే బైబిల్లో చాలామంది ఉన్నారు. ఒక్కరిని చూసుకొని మనము మరి దేవుని వాక్యం ముందుకెళ్దాం. మరి యోహాను సువార్త, ఇలా వేదన పడుతున్న వ్యక్తి ఎవరున్నారో చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. దయచేసి తీసిన వారు చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం. యేసు ఒలివల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలవబెట్టి, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువి చంపవలననే ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించిన కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపవలనని ఆయన శోధించుచు ఇలాగ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చువని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారి మొదలుకొని చిన్నవారి వరకు ఒక్కని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్య నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడున్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు, అని లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి పాపం చేయకుమని ఆమెతో చెప్పాను. ప్రియ సహోదర సహోదరి, మరి ఇక్కడ ఈ వాక్యాన్ని గమనించినట్లయితే ఒక స్త్రీ ఉన్నది, ఆమె ఒక పొరపాటు చేసింది. అక్కడ వ్యభిచారం అని రాసింది, అది నిజమే. మరి మాట మనం అందుకోవటం అంత బాగోదు. ఒక పొరపాటు చేసింది. జరిగిన సందర్భం చెప్తున్నా ఇక్కడ. ఆ జరిగిన సందర్భానికంటే ముందు ఇక్కడ ఏముందంటే, మనం 8వ అధ్యాయం కానీ చూసినట్లయితే 1వ వచనం పై వచనం అంటే 7వ అధ్యాయం 53వ వచనం కానీ కలుపు చదువుకుందాం. అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి, యేసు ఒలివల కొండకు వెళ్ళెను. అంతటా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. యేసు మాత్రం ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు ఒలివల కొండకి? ఏం లేదు యేసయ్యకు. ఇంకా ప్రస్తుతానికి చెప్పండి. ప్రస్తుతానికి యేసయ్యకు ఇల్లు లేదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది మత్తయి సువార్తలో, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు, తలవాల్చుకైనను స్థలం లేదు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. బహుశా ఇట్లాగే మీటింగ్ జరగకుండొచ్చేమో. మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ యేసు మాత్రము ఒలివల కొండకి వెళ్ళాడు. ప్రియ సహోదర సహోదరి, ఒలివల కొండకు ఎందుకు వెళ్ళాడు అనేది నేను మీకు తర్వాత చెప్తాను.
మరి ఇక్కడ ఏం జరుగుతుంటే ఆయన ఒలివల కోటకు వెళ్ళాడు. మరి తెల్లవారుచుండగా ఆయన తిరిగి వస్తూ ఉన్నాడు, దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో కేద్రోను వాగు అనేది ఒకటి అడ్డుగా ఉన్నది. ఈ కేద్రోను వాగు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి, దీంతో మనకు పని ఉన్న తర్వాత. ఈ వాగు దాటి యేసు ప్రభువు దేవుని యొక్క ఆలయంలోకి వస్తున్నాడు. మరి దేవుడు యేసు ప్రభు యొక్క ఆలయంలోకి వస్తూ ఉన్నప్పుడు మరి అక్కడ ప్రజలందరూ పెందల కాడే తమ పనులు ముగించుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చినారు, దేవుని వాక్యాన్ని ప్రేమించి వచ్చినారు. అప్పుడు యేసు ప్రభు అక్కడ ఏం చేస్తున్నాడంటే వారికి వాక్యం బోధిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదర సహోదరి, వాక్యం బోధించినప్పుడు జనాలందరూ చాలా మంచిగా వింటున్నారు, పిన్ డ్రాప్ సైలెంట్, ఇంకెవ్వరు అటు ఇటు ఏమీ చూడటం లేదు. యేసు ప్రభు ఏమైతే మాట్లాడుతున్నాడో ఆ మాటలనే వింటున్నారు. ఆ మాటలు వింటున్నప్పుడు వారి హృదయంలో ఉన్న పాపాలు కడిగివేయబడుతున్నాయి, ఒప్పుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. జనాలందరూ పిన్ డ్రాప్ సైలెంట్, ఏకాగ్రత దేవుని వైపే చూస్తున్నారు. ఇక వారు అటు ఇటు చూడటం లేదు అక్కడ. అలాంటి సందర్భంలో శాస్త్రులు పరిచయులు ఏం చేశారంటే ఒక స్త్రీని, ఒక పొరపాటు చేస్తున్న స్త్రీని, అదే వ్యభిచారం చేస్తున్న స్త్రీని తీసుకొని వచ్చినారు. వీళ్ళు తీసుకుని వచ్చి ఎక్కడ ఉంచారమ్మ వాళ్ళని? యేసునదికి తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? వాక్యం నేను చెప్తానులే, పర్లేదు, చూడండి. వారు ఆమెను మధ్యలో నిలబెట్టారు. వాక్యం అక్కడ చెప్తా ఉంది, మధ్యలో నిలబెట్టారు. ప్రియ సహోదర సహోదరి, ఇక్కడ వీళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈమెను కాపాడాలనేది కాదు, ఆమె మీద జాలి చూపించలేదు, ఆమె రక్షించాలని లేదు, ఆమెను ఒకసారి సరిచేయాలని లేదు. ఈమెను ఏ కాడకైనా సరే పరువు తీసైనా సరే ఒక రకంగా వేధించి చంపుతున్నారు, మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. దయచేసి వినండి అమ్మా, నిద్రపోగొద్దు, దయచేసి వినండి, నిద్రపోగాకండి. వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వారి మాట్లాడే ప్రతి మాటకి ఈమె హృదయము ఎంతో వేదన పడుతున్నది, ఎంతో గాయపడుతుంది. ఇందాక భక్తులు అన్నప్పుడు నా అంతరంగములో వేదన అధికమవుతున్నది. ఇక్కడ ఈ స్త్రీ యొక్క పరిస్థితి ఏమిటంటే వారనే ప్రతి మాటకి ఎప్పుడైతే ఆ స్త్రీని తీసుకొచ్చి ఆమె మధ్యలో నిలబెట్టారో, వీళ్ళు నిజంగా ఆమె పక్షంగా కానీ ప్రేమన్న వ్యక్తులైతే ఆమెను ఒక పక్క నిలబెట్టి యేసు ప్రభుని, అయ్యా కొంచెం పక్క వస్తావా, ఇదిగో ఈ స్త్రీ ఇదిగో ఇట్లా చేస్తుంటే మేము నీ దగ్గర తీసుకొచ్చాము, ఇంక కొద్దిగా వాక్యం చెప్పయ్యా, లేకపోతే ఇంక ఏదన్నా ప్రార్థన ఏదన్నా చెప్పయ్యని ప్రేమగా అడిగిన వ్యక్తులు కాదు. ఏ విధంగా అయినా సరే ఆమెను శిక్షించాలనేది వాళ్ళ టార్గెట్. కాబట్టి ఆమెను అవమానపరి మొదటిసారి ఆమె యొక్క ఎక్కడ వేదన గురి చెందిందంటే సమాజం యొక్క మందిరంలో బోధిస్తూ ఉండగా వారి మధ్యలో నిలబెట్టారు ఆమెని. ఆ మధ్యలో నిలబెట్టినప్పుడే ఆమె సగం చచ్చిపోయింది. ప్రియ సహోదర సహోదరి, మరి ఇప్పుడు వీళ్ళు అంటున్నారు వీళ్ళు 3 ప్లాన్లో వచ్చారు. ఇక్కడ ఏముందంటే మరి అక్కడ మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే మరి వ్యభిచారం చేస్తున్న స్త్రీ రాళ్లతో కొట్టి చంపేయాలి ఆమెని. ఒకటి, ఇప్పుడు యేసుప్రభు ప్రశ్న, అయ్యా ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, తప్పు చేసిన ఈ స్త్రీని నీ దగ్గర తీసుకొచ్చాము, మరి మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే రాళ్లతో కొట్టి చంపేయమంటున్నారు కదా, మరి ఆ పని చేద్దామా అని అడిగిన ఈ సహోదర సహోదరి. మరి దేవుడు ఏమంటున్నాడంటే నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయడానికి నేను రాలేదు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తాడు, ఆ పని చెయ్యమంటాడా, ఆ పని వద్దంటాడా? చెయ్యమంటే రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకం చేసిన విధానం అవుతుంది. మరణశిక్ష విధించే విధానము యూదులకు లేదు, రోమా సామ్రాజ్యానికే ఉన్నది. ఒక్క మాట మీకు చెప్తా, ఇది మీకు అర్థం ఉండడం కోసం చెప్తున్నాను, రాజకీయాలు నేను చెప్పట్లేదు, అర్థం ఎవరని చెప్తాను అంతే. దయచేసి రాజకీయం గురించి అనుకోకండి. ఇప్పుడు అధికారులు ఎవరున్నారమ్మా, ఒక అర్థం ఉండడం ఎవరు ఏమనుకోదు, రాజకీయాలు కాదు మనం. అధికారులు ఎవరున్నారు, తెలుగుదేశం పార్టీ ఉంది. ఇప్పుడు నేను పోయి కంప్లైంట్ చేశాను అనుకో, పోలీసులు నా మాట వింటారా? ఎవరన్నా? నాకు అధికారం లేదు, నేను సామాన్య వ్యక్తి. అదే ఒక అధికారి, ఒక ఎమ్మెల్యేనో ఇంకొక వ్యక్తి గారి పోయి వాళ్ళు కానీ పలానా వ్యక్తి ఏదన్నా కంప్లైంట్ చేస్తుంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా రియాక్షన్ తీసుకుంటారు, అవునా కాదా? నేను అదే చెప్తున్నా, యూదులకు మాత్రము మరణశిక్ష వేసే అర్హత లేదు, రోమా సామ్రాజ్యానికే ఉన్నది. ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళ మాట విని అవునయ్యా ధర్మశాస్త్రంలో ఉన్నది నిజమే, రాళ్లతో ఆమెను కొట్టి చంపేయండి అంటే, ఒకటి ఆయన ధర్మశాస్త్రాన్ని మరి వ్యతిరేకించిన వాడికి అవుతాడు, రెండోది రోమా సామ్రాజ్యాన్ని కూడా అయ్యా ఇదిగో చూడు ఆయనకి మేము ఈ మాట చెప్పాము, ఆయన ఏమన్నంటే ఆమెను చంపేయమన్నారు, చంపేసే అధికారం ఆయనకి ఎక్కడ ఉన్నది? ఆయన దైవదోషం చేస్తున్నాడు, ఆయనే దేవుడు అనుకుంటున్నాడు. మూడో విషయం ఏమంటున్నాడంటే ఆయన ఏమంటున్నాడంటే నేను పాపులను శిక్షించడానికి నేను రాలేదు, పాపులను రక్షించడానికే నేను వచ్చాను. మరి ఇప్పుడు యేసు ప్రభు ఇక్కడ ఈ పాపం చేసిన స్త్రీని మరి కాపాడాలా, చంపేయాలా? ఏం చెప్తాడు? 3 ప్రశ్నలతో వచ్చారు ఇక్కడ ప్రియ సహోదర సహోదరి. మరి యేసు ప్రభు మరి ఆయన సర్వ సృష్టికర్త, సర్వజ్ఞానవంతుడు,
కాబట్టి ఆయన ఏమి చేసినట్టంటే ఇప్పుడు ఎప్పుడైతే జాగ్రత్తగా ఆలోచించండి, ఎప్పుడైతే ఆ స్త్రీని పట్టుకొని వారి మధ్యలో నిలబెట్టారో ఇప్పుడు ఆమె ముందు ఏమన్నదమ్మా? ఆమె ముందు ఏమన్నది? మరణం అన్నది. వాళ్ళు అంటున్నారు ఈమెను రాళ్లతో కొట్టి చంపేయాలి కదా. ఏమన్నది ఆ ముందు? మరణం అన్నది. బతిమాడుకోవడానికి అవకాశం ఉన్నదా? అవకాశం లేదు ఆమెకి. అయ్యా ఈ ఒక్కసారి వదిలేయండి అయ్యా, నేను ఇంకా తప్పు చేయను అంటానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఆ మాట చెప్తుంది కాబట్టి మేము అదే చేస్తాము. ఆమె బతిమలాడుకోవటానికి ఛాన్స్ లేదు, ఆమె వేదన పట్టడానికి ఛాన్స్ లేదు. ఎవరి వైపు, అందరి వైపు దీనంగా చూస్తున్న ప్రియ సహోదర సహోదరి, ఆ కూర్చున్న ఆ జనాల మధ్యలో ఆమెకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటున్నారు. ఇక్కడ రెండు విషయాలు జరుగుతున్నాయి. అక్కడ ఒక గుంపు ఉంది, ఇక్కడ ఒక గుంపు ఉంది, మధ్యలో ఈమె ఈమెమనుకుంటుందంటే మరి ఆ అన్న నాకు తెలుసు కదా, మా ఇంటి పక్క ఇల్లే కదా వాళ్ళది, ఆ అన్న ఏమన్నా నాకు సహాయం చేస్తాడులే, ఆ అన్న చెప్తాడేమని అనుకుంటుంది ఈమె. మరి ఆ అన్న ఏమనుకుంటున్నాడంటే ఈమె గురించి, అయ్యో ఈమె ఇన్ని రోజులు మా ఇంటి పక్క నుండి ఈ పని ఏమి చేస్తుంది, ఇంత దుర్మార్గుల ఇంటి పక్కన మేమున్నామా? స్త్రీ ఏమో ఆదరణ కోసం, ప్రేమ కోసం ఎదురు చూస్తుంది, అక్కడ వ్యక్తులేమో చీ అంటున్నారు. రెండు విషయాలు జరుగుతున్నాయి. వారి హృదయంలో ఒక కార్యం జరుగుతుంది, ఈమె హృదయంలో ఒక కార్యం జరుగుతుంది. ఎవరన్నా పలకరిస్తారేమో, ఎవరన్నా సపోర్ట్ చేస్తారేమో, ఎవరన్నా రక్షిస్తారేమని ఆమె ఆ గుంపులో చూస్తుంది. ప్రియ సహోదర సహోదరి, ఇక్కడ ఈ జనాలు మాత్రము ఇలాంటి వాళ్ళతో ఉన్నామా? మరి అయ్యో ఈ అక్కతోటి నేను నిన్నటిదాకా మాట్లాడింది, ఈ అక్క ఇలాంటిదా అని వాళ్ళ హృదయాల కార్యాలు జరుగుతున్నాయి. చివరిగా ఆమె ముందు ఏమన్నదంటే మరణం అన్నది. ఇంకొక నిమిషం దాటితే ఆమె చనిపోతుందేమో. యేసుప్రభు ఏం చెప్తాడో తెలియదు ఆమెకి, కానీ వీళ్ళు మాత్రము రాళ్ళు కొట్టి రువి చంపేయాలని వాళ్ళ మాత్రం ఎదురు చూస్తున్నారు. ప్రియ సహోదర సహోదరి, మరి ఆమె కూడా ఇక నాకు ఇది ఆఖరి గడియేమో, వీళ్ళని చంపేస్తారేమో, యేసుప్రభు వాక్యం చెప్తుంది అదే కదా, ఇక నాకు మరి నిరీక్షణ లేదు, ఏ ఆధారం లేదు, నేను ఎలా కాపాడబడతాను, నన్ను రక్షించేది ఎవరు, నన్ను కాపాడేది ఎవరు అన్న వేదన ఉంది. ప్రియ సహోదర సహోదరి, ఈ మధ్య కాలంలో పాస్టర్ ప్రవీణ్ అన్న, పగడా ప్రవీణ్ అన్న చనిపోయాడు, మీకు తెలిసిన విషయమే. మరి ఆయన్ని ఆ యొక్క దొంగలు పట్టుకొని మరి కొట్టుతూ ఉంటే, మరి చంపబోతూ ఉంటే బహుశా బతిమలాడుకుండొచ్చు, అయ్యా నన్ను చంపేయబాకండి, మీకు డబ్బులుగా ఉంటే అని ఉండొచ్చేమో, మన ఊహ ఇది. నన్ను కొట్టబాకండి, మీకేం కావాలి, డబ్బులు కావాలా నేను ఇస్తాను, మీకేం కావాలి చెప్పండి నేను ఇస్తాను, కానీ నన్నైతే చంపేయొద్దు అని బతిమలాడుకుని ఉండొచ్చేమో. ఉండొచ్చో లేదమ్మా? కానీ ఈ స్త్రీకి అట్ట బతిమలాడుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే దేవుని ఆజ్ఞను మాత్రము ఎవరూ మేరలేరు, అది దేవుని ఆజ్ఞ. అలాంటి పరిస్థితిలో ఒక పక్క చావు ఆ ముందున్నది. ఆమె పరిస్థితి చూస్తే ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే గడగడ గడగడ వణుకుచూ ఉన్నది. చావు అంటే భయం అయ్యిద్దమ్మా. ఎవరికి భయం అయ్యదా? మన చిన్న పిల్లలకి ఏమైనా అయితేనే మనం వణికిపోతూ ఉంటాం. వణికిపోతామా లేదా? అలాంటిది మరణమే ముందుంది. నేనే వణికిపోయినాను అంటే నేను కాదు, చిన్న విషయం. మా బాబుకి మొన్న కాదు, చాలా కాలం అవుతుంది, ఆ డోర్లో చేయి పెట్టాడు, ఆ వేలు కొంచెం వాడే డోర్ వేసుకున్నాడు, నలిగిపోయింది. వాడు ఏడుస్తున్నాడు, నేను ఏడు చేసినాను, ఆ బిడ్డ నేను తీసుకోలేదు, ఆ అమ్మాయికి అప్పచెప్పి వస్తూ నువ్వు చూసుకొని నేను అక్కడ కూర్చొని ఏడుస్తున్నాను, నేనేం తప్పు చేశాను, ఆ బిడ్డకి శిక్ష వచ్చింది. అలాగే ఆమె పక్షంగా కూడా ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, నేను మారిపోతాను, నేను సరి చేసుకుంటాను అనే అవకాశం లేదు. మరణం ఆమె వెంటాడుతున్నది. ఆమె హృదయంలో వేదన, అయ్యో నన్ను కాపాడేవాళ్ళు ఎవరు లేరా, నన్ను రక్షించేవాళ్ళు ఎవరు లేరా. అలాంటి సందర్భాల్లో ప్రియ సహోదర సహోదరి, మరి వీళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, అయ్యా ధర్మశాస్త్రం ప్రకారం ఏమైనా కొట్టి చంపేయమంటారంటే ఇప్పుడు ఏం చెప్పాలి? ఈయన కొట్టి చంపేయమనాలా, వద్దు అనాలా? వద్దు అంటే నువ్వు ధర్మశాస్త్రం విరుద్ధం చేస్తున్నావు అంటావు, కొట్టి చంపేనంటే రోమా సామ్రాజ్యానికి నువ్వు వ్యతిరేకం చెప్తున్నావు అంటారు. ఏమి చెయ్యాలి ఈయన? ప్రియ సహోదర సహోదరి, ఆమె అయితే డిసైడ్ అయిపోయింది, ఇక నేను చనిపోతున్నాను, ఇక నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరు, నన్ను కాపాడేవాళ్ళు ఎవరు లేరు. నా హృదయ అంతరంగంలో క్షణము మరి టెన్షన్ పెరిగిపోతున్నది. అయితే ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మీలో ఎవరు అయితే పాపం లేదు, ఆయన వంగి నేల మీద రాస్తూ ఉన్నాడు. అది అక్కడ ఉంది ఆ మాట. ఆయన పట్టు వదలక చాలు. ఫస్ట్ ఈయన ఏం చెప్పంటే, సరే మీలో ఎవరు పాపం లేదో వారు మొదట ఆమె మీద రాయి వేయని ఆయన ఆ మాట చెప్పి మరలా ఆయన నేల మీద వంగి రాసుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదర సహోదరి, ఇప్పుడు
పట్టు అడుగుతున్నారు. మరి ఏం చేస్తారని ఈయన వెయిట్ చేస్తున్నారు. ఎవరు రాయేస్తారని చూస్తున్నారు. అంతరంగ హృదయాలు ఎరిగిన దేవుడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరి హృదయము నా హృదయము, నేను ఎక్కడ ఏం తప్పు చేశాను, మీరు ఎక్కడ ఏం చేశారో అన్నీ అని తెలుసు. ఎవరు ఏం తప్పు చేశారు, ఎవరు రాయేస్తారని ఆయన మరల నేల మీద వంగి రాసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే ఆమె అయితే మౌనమైపోయింది, వణికిపోతుంది. దిగులు, చింత, వేదన. ఒక్క అవకాశం ఇస్తే చాలు, ఎవరన్నా ఒక్క అవకాశం ఆమె ఎదురు చూస్తుంది లోపల. కానీ వీళ్ళు మాత్రము అక్కడ ఎవరెవరు వచ్చారమ్మా? పిల్లోళ్ళు వచ్చారు, పెద్దోళ్ళు వచ్చారు. ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఒక్కొక్క మనిషి కదులుతున్నాడు. ఒక మనిషి కలిగినప్పుడు నేను కదిలితే నన్ను చూసి ఆమెకు భయం వేస్తుంది. అయ్యో, ఈయన ఎంతరా వేస్తాడు, ఇంతరా వేస్తాడా, ఇంతరా వేస్తాడా, అంతరా వేస్తాడా, మనకున్న బలాన్ని బట్టి వేస్తాం. ఎంత గట్టిగా వేస్తాడు. ఒక్క మనిషి అట్ట కదిలితే ఒక అడుగేస్తే ఆమె హృదయము వేదన, బాధ. ఈ అబ్బాయి కొట్టే రాయి నాకెంత గట్టిగా తగులుతుందో, ఇతరం కొట్టే రాయి నాకెంత గట్టిగా తగులుతుందో. ఒక్కొక్క మనిషి కదులుతుంటే ఒక్కొక్క నిమిషంలో ఆమె టెన్షన్ పెరిగిపోతుంది. అందుకే నా అంతరంగములో హెచ్చగా ఉన్నాయి. చూసావా, ఒక మనిషి ఒక అడుగేస్తుంటే ఈమెకి టెన్షన్ పెరిగిపోతుంది. ఈయన ఎంత రాయేస్తాడో, ఎంత గట్టిగా కొడతాడో, ఈ ఒక్క దెబ్బకి నేను చచ్చిపోతాను, ఇంకొక దెబ్బకి మిగిలింటానా. చూసావా, ఇది బాధ. ఆమె ముందు మరణం అన్నది ప్రియ సహోదర సహోదరి. కానీ ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే మరలా వంగి ఆయన ఏం చేస్తున్నాడమ్మా, నేల మీద రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు రాయి తీసుకుంటున్నారు, ఆమె దగ్గరికి వస్తున్నాడు. కానీ ఆయన ఏం రాస్తున్నా అక్కడ, నీ పాపం ఏం చేసావో ఆయన రాస్తా ఉన్నాడు. నేను కదిలేనంటే జాన్ బాబు, ఇందాకే కదా నువ్వు మీ ఇంట్లో అబద్ధం ఆడిచ్చావు, అక్కడ కనబడుతుంది. అబద్ధం ఆడినా కూడా ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపేయాలి. ఇప్పుడు ఒకవేళ నేను సాహసించి ఆమె మీద రాయి వేస్తే వెంటనే ప్రభు అంటాను, నువ్వు కూడా అబద్ధం ఆడి ఉన్నావు కదా, నీ మీద కూడా రాయి వేస్తావు, నువ్వు కూడా చనిపో. ప్రతి ఒక్కరి పాపం కనబడుతుంది అక్కడ. ఆయన మరలా నేల మీద అదే రాస్తున్నాడు. ఇదిగో జానబాబు, నీ తప్పు, ఇదిగో ఇంకొకరు, ఇదిగో నీ తప్పు, ఇదిగో నీ తప్పు. నేను రాయి తీసుకుని వస్తున్నాను ఆ మీదకి వేయాలని, అక్కడ నా పాపం కనపడుతున్నది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రాయిని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు కూడా మరణ శిక్ష ఉన్నది. ఇంకొకటి ఏమిటంటే ఆమె తప్పు చేస్తున్న మనం అనుకున్నాము, ఆ ఊరిలో ఆమెతో పాటు తప్పు చేసిన వ్యక్తులు వాళ్ళలో ఉన్నారు. ఎవరితో తప్పు చేయకపోతే అక్కడ వాళ్ళు ఎందుకుంటారమ్మా? అర్థం చేసుకోండి దయచేసి, కించపరచడం కాదు, జస్ట్ ఆమెకు ఉన్న బాధనే నేను చెప్తున్నా, తప్పుగా మాట్లాడలేదు. ఎంత బాధపడుతుందంటే వాళ్ళు కూడా వచ్చారు ఈ మీద రాళ్ళు వేయటానికి. ఇప్పుడు ఒక్కొక్క రాయి తీసుకున్నప్పుడు ఆమె అంత బాధపడుతుంటే ప్రియ సహోదర సహోదరి, మరి ఆమె టెన్షన్ పడుతుంది, వేదన పడుతుంది. కానీ వాళ్ళు మాత్రము ఆ రాయి తీసుకుంటున్నారు, మళ్ళీ అది పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే యేసు ప్రభు నువ్వు చేస్తున్న తప్పుని వాళ్ళకి చూపిస్తున్నాడు. ఇదిగో నువ్వు చేసిన తప్పుల లిస్టు, నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి పాపాలు చేసావు, ఒకటి కాదు, ఈ మగ పాపం చేస్తేనే నువ్వు తీసుకొచ్చి వీరి మధ్యలో నిలబెట్టేవే నీ పాపాల లిస్టు ఇదిగో. ఎన్నిసార్లు నిన్ను శిక్షించాలి, ఎన్నిసార్లు నిన్ను కొట్టాలి, ఎన్నిసార్లు నిన్ను చంపేయాలి. ప్రియ సహోదరుతో వాళ్ళ పాపాల లిస్ట్ అంతా వాళ్ళు కనపడుతుంటే వాళ్ళు ఆ రాయిని తీసి అక్కడ పక్కన పెట్టి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియ సహోదరి, చివరికి చూసేసరికి ఎవ్వరూ ఆమె మీద రాయ వేయలేదు. జ్ఞాపకం చేసుకుని ప్రియ సహోదరి సహోదరి, ఎందుకంటే వారిలో కూడా పాపాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక వ్యక్తి మాత్రం మిగిలి ఉన్నాడు. ఎవరమ్మా? యేసు ప్రభు మాత్రమే మిగిలి ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆమెకు టెన్షన్ తగ్గలా. అరే వీళ్ళందరూ వెళ్ళిపోయారు, మరి ఈయన కూడా నన్ను రాయి తీసుకుని కొడతాడేమో. ఇంకా టెన్షన్ తగ్గలా. అందరూ వెళ్ళిపోయారు, ఈయన కొడతాడేమో, ఈయన కొడితే నేను చనిపోతానేమో అని ఆమెకి ఇంకా టెన్షన్ తగ్గలా. హృదయం అంతరంగంలో ఇది బహుశా మనం చెప్పుకుంటే బాగుంది. అక్కడ ఎంతసేపు జరిగిందో, మన క్యాండిడేట్ని హాస్పిటల్ తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టామంటే నిమిషం డాక్టర్ అక్కడికి వెళ్తాం, అయ్యా ఏమైంది, ఎట్లా ఉన్నాడు, కొద్దిగా నయమైందా, తగ్గిందా లేదా, టెన్షన్ బాధ. అలాంటి బాధ అనిపిస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియ సహోదర సహోదరి. అందరూ వెళ్ళిపోయినా కానీ యేసు ప్రభు ఒక్కడే మిగిలి ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు తలెత్తి చూసి ఏమంటున్నాడు, ఇందాక వీళ్ళేమన్నారు, ఈయనేం మాట్లాడాడు, అమ్మా నేను పిలిచాడు. వాళ్ళు ఏం మాట్లాడారు, ఇదిగో ప్రభువా ఈ పాపం చేయబడిన స్త్రీ, ఆమెకి ఏదో పేరు ఉండొచ్చు, ఊర్లో ఉంటుంది, పేరు తెలియకుండా ఉంటుందా, తెలుసు, కానీ వాళ్ళు ఆమెని పేరు పెట్టి పిలవట్లేదు. ఈ పాపం చేస్తున్న స్త్రీ, ఈ హత్య మరి ఏం చేసిందమ్మా ఆమె, వ్యభిచార. ఆ మాట అన్నప్పుడల్లా ఆమెకు బాధ, అయ్యో ఎందుకు నేను ఈ తప్పు చేశాను, ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుండు కదా. ఆ మాటలు ఆమె హృదయాన్ని గుచ్చుతున్నాయి, ఆమె హృదయాన్ని పొడుస్తున్నాయి, ఆమె హృదయాన్ని బాధ పెడుతున్నాయి ప్రియ సహోదర సహోదరి.
మరి వీళ్ళందరూ వ్యభిచారం చేస్తున్న స్త్రీ, తప్పు చేస్తున్న స్త్రీని మాట్లాడితే ఈయన మాత్రం ఏమైనా మాట్లాడాడు? ఎప్పుడైతే ఈయన నోటిలో నుంచి అమ్మా అనే మాట వచ్చిందో ఈమె హృదయంలోకి ఏమొచ్చింది? సంతోషం వచ్చింది, నెమ్మది వచ్చింది. సంపూర్ణమైన సంతోషం రాలేదు, కొద్దిగా సంతోషం. అందరేమో ఆమెను ఆ రకంగా మాట్లాడితే, ప్రియ సహోదరు, మన ప్రభు ఎలాంటి వాడంటే చాలా గొప్పవాడు. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ఎవరిని శిక్షించేవాడు కాదు, ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరు, తప్పు చేసిన ఆ స్త్రీని కూడా ఈ దినము ఈ క్షణం ఏమని బోధిస్తున్నాడు? అమ్మా అని పిలిచాడు. అమ్మ అని పిలిచినప్పుడు ఆమె హృదయంలో ఎంతో నెమ్మది వచ్చింది, ఎంతో ఆదరణ వచ్చింది. ప్రియ సహోదరి, కానీ ఆమె అమ్మ అని పిలిచినప్పుడు ఏమనుకుంటున్నాడు? అమ్మ అని పిలిచి, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని. ఆగమ్మ, ఇక్కడ ఇప్పుడు ఆయన అమ్మా అని పిలిచినాడు, మరి నీకు ఎవరు శిక్ష వేయలేదా అని అడిగినప్పుడు ఆమె ఏమంటుంది? మామూలుగా అయితే ఆమె అనేదేమో, అన్న ఎవరు నాకు శిక్ష వేయలేదు. పెద్దోడితే అన్న అనేదేమో, చిన్నోడైతే లేదు తమ్ముడు అనేది, లేదు పెద్దది లేదు బాబాయ్, లేదు మామ అనేదేమో. ఈయనేమంటుంది? లేదు ప్రభువా అంటుంది. యేసయ్యను తన హృదయంలో చేర్చుకున్నది, యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించింది. ఆమె హృదయం మారిపోతున్న విషయం, ఆమె హృదయం పశ్చాత్తాపడుతున్న విషయం ఇక్కడ యేసయ్యకు కనపడుతున్నది. ఆయన నా హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు. అందుకే ఆమె ఆ క్షణము అమ్మా అని పిలిచినాడు. ఆమె హృదయం మారిపోయింది. ఒక్క అవకాశం నాకు ఇస్తే నేను మారిపోతాను, నేను ఎప్పుడు పాపం చేయను, ఎప్పుడు తప్పు చేయను అని ఆ హృదయంలో అనుకుంటుంది. ఆమె హృదయంలో అనుకున్నది యేసుప్రభు కనపడుతున్నది, యేసుప్రభుకు వినపడుతుంది. ప్రియ సహోదరి, కాబట్టి ఆయన అమ్మా అని పిలిచినప్పుడు ఈమె కూడా ఏమంటుంది? లేదు ప్రభువా. ఎప్పుడైతే యేసుప్రభు యొక్క ఆయన మధ్య నిలబెట్టినాడో అప్పుడే ఆమె తన పాపాన్ని అంతటిని ఒప్పేసుకుంది, తన పాపాన్ని అంతటిని దేవుని సన్నిధిలో పెట్టింది. ఒక్క అవకాశం ఈ ప్రభువా అని, ఒక్క అవకాశం ఇవ్వు, నేను ఇంకెప్పుడు ఈ పాపం చేయనని తన హృదయంలో అనుకుంటుంది. అది యేసుప్రభు చూస్తున్నాడు. అందుకే ఆమెను అమ్మా అని పిలిచినాడు. యేసుప్రభు ఏమంటుంది? ప్రభువా అని పిలిచింది. ప్రియ సహోదరి, ఈరోజు మనం క్రైస్తవులను చెప్పుకుంటున్నా కానీ దేవుడు మన క్రీస్తును మనం చేర్చుకుంటున్నామా లేదా మన హృదయంలోనికి? ఆ యొక్క పాపం చేయబడిన స్త్రీ హృదయంలోనికి యేసుప్రభుని చేర్చుకుంది. ప్రియ సహోదరి, చేర్చుకున్న తర్వాత ఈయన ఏమంటున్నాడు? ఇప్పుడు చదవడం వాక్యం కొంచెం త్వరగా చదువుదాం. అందుకు యేసు, నేను కూడా నీకు శిక్ష విధింపను. చాలమ్మా, నేను కూడా నీ మీద రాయి వేయనమ్మా, నేను కూడా నేను శిక్షించను, కానీ నువ్వు వెళ్ళు, నువ్వు మాత్రం ఆ తప్పు ఇంక చేయవద్దు. ఎప్పుడైతే యేసుప్రభు ఆమెను క్షమించినాడో, ఎప్పుడైతే యేసుప్రభు ఆమెకి నువ్వు వెళ్ళు అని చెప్పినాడో, అప్పటి నుంచి ఇంకా మళ్ళీ ఆ తప్పు రెండోసారి చేస్తుందమ్మా ఆమె, ఇంకా చేయదు. అయ్యో, నా ప్రభు నా మీద నమ్మకం ఉంచి ఆయన పరిశుద్ధులైన కూడా వాళ్ళందరైతే పాపులే, వాళ్ళందరూ ఎవరెవరు పాపంతో నాతో పాపం చేశారు నాకు తెలుసు, అయినా వాళ్ళందరూ నా మీదకి రాయి వేయటానికి వచ్చారు. కానీ ఈయన మాత్రం పరిశుద్ధుడు, నీతిమంతుడు, అయినా సరే ఈయన నా మీద రాయి వేయలేదు, నా మీద నమ్మకం ఉంచాడు. అమ్మా ఇంక నువ్వు వెళ్ళు, ఇక ఎప్పుడు పాపం చేయొద్దమ్మా అని చెప్పినాడు. ఎప్పుడైతే యేసుప్రభు ఆ మాట చెప్పినాడో ఆ మాటకి లోబడి ప్రియ సహోదరి ఆమెను ప్రభుని తన హృదయంలోకి సేకరించింది, ఆమె రక్షణ పొందింది. ప్రియ సహోదరి యేసుప్రభు యొక్క మాట అమ్మ అనగానే ఆమె హృదయంలో ఎంతో నెమ్మది. భక్తుడు అంటున్నాడు, నీ మాట నా హృదయానికి నెమ్మది. ఇప్పుడు ఆమెకి నెమ్మది కలిగింది, ఆదరణ వచ్చింది, ప్రేమ వచ్చింది. ప్రియ సహోదరి, నా జీవితము ఎలా ఉన్నది? ప్రియ సహోదరి, ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు మనకెల్లో, రక్షించేవాడు ఒక ఆయనే,
బహుశా ఈయన రక్షిస్తాడని ఆయన రక్షిస్తాడని ఈయన రక్షణ నువ్వు అనుకుంటున్నావేమో. ఎవరు నిన్ను రక్షించేవారు లేరు, ఎవరు నిన్ను కాపాడేవాళ్ళు ఎవరు, ఎవరు నిన్ను ప్రేమించేవారు ఎవరు లేరు ఈ లోకంలో. అందరూ స్వార్థపరులే, అందరూ నీతి తప్పిన వారే, అందరూ పాపులే. పాపం లేనివాడు పరిశుద్ధుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మాట ద్వారా నువ్వు నెమ్మది కలిగి ఆదరణ పొంది ఉన్నావు ప్రియ సహోదర సహోదరి. మరి అందుకే మన యొక్క దేవుడు గొప్ప దేవుడు. నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా తండ్రి గొప్పవాడు. నా తండ్రి గొప్పవాడు. నేను తప్పు చేసిన నన్ను క్షమించాడు, నన్ను రక్షించాడు, నన్ను కాపాడాడు. అంతకంటే ఇంకా గొప్పవాళ్ళు ఎక్కడున్నారు? వచ్చిన ఈ జనాలందరూ ధనవంతులు ఉండొచ్చేమో, కానీ వచ్చిన అందరూ మంచి వాళ్ళు ఉండొచ్చేవాడు, నన్ను కాపాడేవాడు ఎవరన్నా ఉన్నారా? ఒక్క యేసు ప్రభు తప్ప. అందుకే నా దేవుడు గొప్పవాడు. గొప్ప కార్యాలు ఆయనే చేయగలడు, ఆశ్చర్య కార్యాలు ఆయనే చేయగలడు, ఇంకెవ్వరూ చెయ్యలేరు ప్రియ సహోదర సహోదరి. ఇంకొకరిని చూసి మనం ముగించుకుందాం ప్రియ సహోదర సహోదరి. మరి ఇంకొక మాటను చూద్దాం. మరి మళ్ళీ కీర్తన గ్రంథంలో నుంచి ఇక్కడ దేవుడు మొదట ఆమెకు ఆదరణ ఇచ్చినాడు. ఎందుకంటే గొప్ప దేవుడు ఆయన చేసిన ఆ పని ఏమిటంటే ఆమె హృదయంలో ఆదరణ ఇచ్చినాడు. ఆ ఆదరణ ఆమెకు రక్షణనిచ్చింది. రెండోది ఇంకోటి చూద్దాం. కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనము. 12వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరుకుని వారికి. చాలమ్మా. దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచెదను. దరిద్రులు అంటే డబ్బు లేని వాళ్ళు అని కాదు. ఇక్కడ నేను చెప్తాను దాని గురించి. దరిద్రులకి నేను ఇప్పుడే రెడీగా ఉన్నాను. ఎవరైతే రక్షణ కోరుకుంటున్నారో వారికి ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఎవరు వాళ్ళు? బైబిల్లో ఒక వ్యక్తిని చూసుకొని మనం ముగించుకుందాం. చూద్దాం. లూకా సువార్త. అర్థమవుతుందా మనం చెప్పేది? లూకా సువార్త 19వ అధ్యాయము. లూకా సువార్త 19వ అధ్యాయం చదువుదాం. మొదటి వచనం చదువుదాం. దయచేసి తీసిన. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి సరే చదువుదామమ్మా. ఇది ఎంత మీకు తెలిసిన భాగమే కదా, మళ్ళీ చదవనవసరం లేదులే. జక్కయ్య అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన ఎలాంటి వాడంటమ్మా? ఇంకా ధనవంతుడు. ఇందాక మనం అక్కడ ఏం చదువుకున్నాము? దరిద్రులను చదువుకున్నాము. ఇక్కడ ధనవంతుడు ఎవరు? జక్కయ్య. ఇప్పుడు ఈ ధనవంతుడు ఈ జక్కయ్య దరిద్రుడా ధనవంతుడా? ఇంకొక విషయంలో అయితే ఏ విషయంలో? ఆ ఒక్క పాయింట్ అర్థమైతే చాలు. ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడంటే నేను దరిద్రులకు రక్షణ ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను, నేను రెడీగా ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ చూస్తే జక్కయ్యను మనం చూస్తూ వచ్చాం. అక్కడ ఆయన యెరికో పట్టణంలో గుండా సంచరిస్తూ ఉన్నాడు. యెరికో పట్టణము. యెరికో పట్టణం అంటే పేరు యెరికో అంటే సువాసన కలిగిన పట్టణం. మంచి ఆ యొక్క పట్టణానికి అర్థం ఏమి? యెరికో అంటే సువాసన. కానీ ఆ పట్టణం చూడటానికి ఎలా ఉందంటే దుర్వాసనగా ఉన్నది. ఎందుకు అలా ఉన్నది అంటే ఈ యెరికో పట్టణం పరిస్థితి ఏమిటంటే యెరికో పట్టణము పాలు తేనెలు ప్రవహించే దేశము. ఎందుకు అది అలా అయిపోయిందంటే అక్కడ యోర్దాను నది చుట్టూ ప్రాంతంలో మనకైతే తెలిసిన విషయమే. ఎలాంటి తెలుసమ్మా? నల్లరేగడి నేలంటే బాగా పంటలు పండుతాయి అనుకుంటారు కదమ్మా. అట్లాగే యోర్దాను నది తీర ప్రాంతంలో ఉన్నది ఆ యెరికో పట్టణము. ఆ యెరికో పట్టణం యోర్దాను నది తీర ప్రాంతంలో ఉన్న పట్ల ఆ నేల మంచి నేల, మంచి పంట పండుతుంది. నీళ్లు కొదువు లేదు, దేనికి కొదువు లేదు. కాబట్టి పాలు తేనె ప్రవహించే ప్రదేశం యెరికో పట్టణము. అందుకే అయితే వాళ్ళందరికీ ఏమైపోయిందంటే ఆ ప్రజలకు పిచ్చిగా డబ్బు వచ్చి చేసింది. ఎందుకంటే పంటలు లేకపోతే బాధ, ఇంకో వ్యాపారం చేయకపోతే బాధ, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు ఇంకేంత బాధ అమ్మా? ఎప్పుడైతే ధనము అని ధనవంతుని నేను విమర్శించి చెప్తున్నమాట, ఎప్పుడైతే ధనము వీళ్ళకి అధికంగా వచ్చేసిందో దేవుడిని మర్చిపోయినారు ప్రియ సహోదర సహోదరి. దేవుడిని మర్చిపోవటం ద్వారా పాపం చేయటం మొదలుపెట్టారు. పాపం చేస్తే దేవుని శిక్ష అనుభవించాల్సిందే.
ఈ మధ్య కాలంలో, ఈ మధ్య కాదు, కొత్త ఒక నెల కూడా కాదు, ఒక 4-5 నెలలు, లాస్ ఏంజల్స్ గురించి మీకు తెలుసు, వీళ్ళకి తెలుసు. ఏమైపోయిందమ్మా అమెరికాలో? డబ్బున్న వాళ్ళు, ఎంత డబ్బులుంటే పేరుగాంచిన వ్యక్తులు దేవుణ్ణి మర్చిపోయినారు. ఇష్టానుసారంగా తాగుతూ తందనాడుతూ పార్టీలు చేసుకుంటున్నారు అక్కడ. అలాంటి సందర్భాల్లో దేవుని మర్చిపోయారు కాబట్టి ఏమైపోయింది? ఆ లాస్ ఏంజల్స్ పట్టణం ఏమైపోతుందమ్మా, ఎంతైతే గర్వించినారో, ఎంతైతే విర్రివేగినారో వాళ్ళకున్నది మొత్తము తుడుచుకోబోయింది. ప్రియ సహోదర సహోదరి, గర్వించకూడదు ఎప్పుడు. ఈ పట్టణం కూడా అలాగున్నది. నాకేమి అంతా బాగున్నది, సస్యశ్యామలాగా ఉంది, పాలుత్ర, నాకేమి తక్కువ లేదు. పట్టణం అంటే ఆ పట్టణం అక్కడున్న ప్రజలు అని అర్థం. ఆ ప్రజలు అంటే మాకు ఏమి తక్కువ కాదు, ఇంకా మాకెందుకు దేవుడు, మాకు దేవుడితో మాకేం పని, అన్నీ ఉన్నాయనుకుంటున్నారు ప్రియ సహోదరు. అందుకే ఎరుకో అంటే సువాసన కలిగిన పట్టణము, కానీ అది చూస్తే అందరు మనుషులు పాపం చేస్తున్నారు ప్రియ సహోదరు. అది దుర్వాసనగా ఉన్నది, నీచముగా ఉన్నది. ఎరుకో పట్టణం అనుకుంటేనే అది శాపగ్రస్తమైన పట్టణం అని రాస్తుంది బైబిల్ గ్రంథంలో. ఎందుకు శాపగ్రస్తమైందంటే, సరే ఇంకా మనం అటు వెళ్ళొద్దులే. మరి ఆ పట్టణంలో ఎవరు నివసిస్తున్నారు? జక్కయ్య అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఎరుకో అంటే సువాసన, కంటే దాని సువాసన లేదు, దుర్వాసన ఉంది. జక్కయ్య అని పేరుకి పవిత్రుడు అని అర్థము, కానీ ఆయన పవిత్రుడు కాదు. ఎందుకమ్మా? ఆయన అపవిత్రుడు. చేస్తున్న పని ఏమిటి? అంతా మోసమే, అంతా దొంగతనమే. ₹1 వసూలు చేసుకురామంటే 4 రూపాయలు వసూలు చేసుకుని వస్తున్నాడు. ఇది దుర్మార్గమైన పనే కాదా? అలాంటి పరిస్థితిలో ఈ ఎరుకో పట్టణం ఉంది. అయితే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, ఈయన ఎరుకో పట్టణం కూడా సంచరిస్తూ ఉన్నాడు. సంచరిస్తూ అంటే ఏంటమ్మా? ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అంటే ఇంతకుముందు ఎక్కడున్నాడు? ఎక్కడో ఉంటేనే కదా సంచరిస్తూ వస్తూ ఉన్నాడు ఈ పట్టణం కూడా. ఎందుకు ఈ పట్టణం గుండా రావాలి? ఎక్కడికి వెళ్తున్నాడు? వెళితే ఏం జరుగుతుంది? జాగ్రత్తగా ఆలోచించండి. లూకా సువార్త 9వ అధ్యాయంలో ఏముందంటే, ఆయన సమరయ గలీలే ప్రాంతంలో ఉన్నాడు. ఆలోచించండి అమ్మ, జాగ్రత్త. మరి చదువుకున్న వాళ్ళు కొంచెం చూడండి. ఆయన సమరయ గలీలే ప్రాంతంలో ఉన్నాడు. ఈ సమరయ గలీలే ప్రాంతం ఉన్నప్పుడు ఇందాక మనం చదువుకున్న ఈయన ఏం చేశాడంటమ్మా? ఈయన ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళేవాడు? ఒలివల కొండకి వెళ్ళేవాడు. అవునా కాదు? ఇందాక చదువుకున్నాం, గుర్తొచ్చిందామా? ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, ఈయన మాత్రము ఒలివల కొండకి వెళ్ళాడు. మరి ఈయన ఎక్కడున్నప్పుడు కూడా ఆయన రాత్రి సమయంలో దూరంగా కొండ ప్రాంతాలకు వెళ్ళేవాడు అంట, అరణ్య ప్రదేశానికి వెళ్ళేవాడు. మరి అక్కడ దేవునితో ప్రార్థన చేసుకునేవాడు. ఎందుకు ప్రార్థన చేసుకునేవాడు? ఆయనలో ఏమైనా తప్పు ఉన్నదా? ఆయనలో ఏమైనా పాపం ఉన్నదా? నేను ప్రార్థన చేయలేదు, ఎందుకంటే నేను పాపిని, దుర్మార్గుడిని. నువ్వు పాపం, నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీలో మనందరం పాపం చేసినవాడు, మనం ప్రార్థన చేసుకోవడం తప్పులేదు. ఎందుకు ప్రార్థన చేసుకోవాలి చెప్తాను. అది ఈయన ఇప్పుడు ఎందుకు పోయి అంటే, ఎరుకో మరి ఆయన ఆ యొక్క కొండకు వెళ్ళినప్పుడు లూకా సువార్త 9వ అధ్యాయంగా చూసినట్లయితే, దేవుడు మరి తన కుమారుడికి చెప్తున్నాడు, నీ సమయం ఆసన్నమైనది, నీ సమయం ఆసన్నమైనది, నువ్వు బయలుదేరి యెరూషలేముకి వెళ్ళు. యెరూషలేం పట్టణము ఆ యొక్క పట్టణం నుంచి చూస్తే 200-300 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నీ సమయం ఆసన్నమైందంటే ఏ సమయము? దేవునికి సిలువ వేసే సమయం ఆసనం. తండ్రి తన కుమారుడితో, నీ సమయం ఆసనమైంది, నువ్వు బయలుదేరి వెళ్ళు అన్నాడు. బయలుదేరి వెళ్తున్నాడు. ఇప్పుడు ఒక్కొక్క పట్టణం దాటుకుంటూ, ఒక్కొక్క ఊరు, ఒక్కొక్క గ్రామం దాటుకుంటూ ఈయన వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎరుకో పట్టణానికి సమీపముగా ఉన్నాడు. ఎరుకో పట్టణానికి దగ్గరగా ఎప్పుడైతే వచ్చినాడో శిష్యులు ఏమనుకుంటున్నారంటే, వీళ్ళకి ఆనందంగా ఉంది శిష్యులకి. చూద్దాం ఈ మాటను ఒకసారి మీకు చూపిస్తాను. శిష్యులు ఎలా ఉన్నారు, యేసు ప్రభు ఎలా ఉన్నాడో చెప్తాను. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయం కానీ చూసినట్లయితే చూడండి, మరి 11వ వచనం చదువుదాం. వారు ఈ మాటలు వినుచుండగా సమీపముగా ఉండుట వలన దేవుని రాజ్యం వెంటనే అగ్గుపడినని. చాలమ్మా. ఇప్పుడు ఆయనతో పాటు శిష్యులు వస్తున్నారు. వీళ్ళు ఏమి అనుకుంటున్నారంటే, మనం యెరూషలేంకి వెళ్తున్నాం కదా, ఇక వెంటనే మనం దేవుని రాజ్యాన్ని చూస్తామని శిష్యులు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుందో. యేసు ప్రభువుకు తెలుసు యెరూషలేంకి వెళ్తే ఏం జరుగుతుందో. యెరూషలేంకి వెళ్తే ఏం జరుగుతుందంటే చూద్దాం. 18వ అధ్యాయము మరి 31 వచనం కానీ చదువుదామా? తీసిన వాళ్ళు చదవండి అమ్మా. తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేముకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గురించి ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును, ఆయన అన్యజనులకు అప్పగింపబడును, వారు ఆయన అపహాసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి. చాలమ్మా.
యెరూషలేంకి వెళ్తే ఏమి జరుగుతుందో యేసు ప్రభు తెలుసు. కుమారుడు మరి మనుషుల చేతికి అప్పగింపబడతాడు. ఆ మనిషి కుమారులు ఏం చేస్తారమ్మా? ఉమ్మి వేస్తారు, అవమానపరుస్తారు, కొర్రలతో కొడతారు, సిలువ వేస్తారు, చంపేస్తారు. జరిగే ఈ కార్యము. కానీ వీళ్ళు యెరూషలేముకు సమీపంగా ఉందనగా మరి శిష్యులు ఏమనుకుంటున్నారు? మనం దగ్గరికి వచ్చేసాం, యెరూషలేము అంత దూరం నుంచి చూడగానే వీళ్ళ హృదయంలో ఆనందం ఉప్పొంగింది. మనం దేవుని రాజ్యాన్ని చూస్తాం, ఇక మనం దేవుడి కుమారులము, దేవుని రాజ్యానికి మనము వారసులము, మనకే అన్ని అధికారాలు. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి మన భార్యని పిల్లల్ని అందరిని వదిలేసి మన దేవుడిని వెంబడించాం కదా, దేవుడు మనకు చెప్పినాడు కదా, నా రాజ్యం మీకు కోల్పోతా. ఇవన్నీ వీళ్ళు ఇప్పుడే అనుకుంటున్నారు శిష్యులు. కానీ అక్కడికి పోతే ఏం జరుగుతుంది వీళ్ళకి తెలుసు. ఇలాంటి సందర్భంలో ఆయన సమరయ గల్లే ప్రాంతాన్ని విడిచి ఒక్కొక్క ఊరి గుండా ఒక్కొక్క ఊరి దాటుతూ వస్తూ ఉన్నాడు. ఈ దాటుతూ వచ్చే సమయంలో ఎరికోకి వచ్చినప్పుడు ఈ యొక్క సన్నివేశం జరిగింది. ప్రియ సహోదర సహోదరి, ఇక్కడ ఎవరు నివసిస్తున్న ఎరికో పట్టణంలో జక్కరే అనే ఒక అపవిత్రుడు. ఈయన చేస్తున్న పని ఏంటమ్మా? సుంకపు గుత్తాదారుడు, పన్నులు వసూలు చేయటం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయనకి డబ్బు బాగున్నది, కానీ జక్కయ్యకు తెలుసు. ఏం తెలుసు అంటే నేను చేస్తున్నది తప్పు అని జక్కయ్యకి తెలుసు. తెలియదమ్మా, నువ్వు చేసే తప్పు నీకు తెలియదా? నా జేబులోంచి డబ్బులు మా ఆవిడ దొంగతనం చేస్తుందంటే మా ఆవిడ తెలియదు నేను తప్పు చేస్తున్నానని. మా ఆయన అడిగితే ఇస్తాడు కదా అని తెలుసు. నేను వరకు చెప్తున్నానమ్మా, మీకు కూడా తెలుసు మీరు చేసే తప్పు ఏంటో మీకు తెలుసు. అట్లాగే జక్కయ్యకి కూడా తెలుసు. నేను రూపాయి వసూలు చేయమంటే 4 రూపాయలు వసూలు చేస్తున్నాను. లోపల మనసేమో గద్దిస్తుంది జక్కయ్యని. మనస్సాక్ష్యమా ఉన్నది ప్రతి మనిషికి. ఈ మనస్సాక్షి రేపు దేవుని దగ్గర నిలబెట్టేది. మనం అనుకుంటున్నామో సాహసించి మనం పాపం చేస్తున్నామంటే సహోదర సహోదరి, రేపటి దినము నీవు నేను దేవుని దగ్గర నిలబడగా, ప్రభువా నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను అడగటానికి నువ్వు కాదు ఉండేది, నీ మనస్సాక్షి. దీనికి తెలుసు నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎక్కడేం చేస్తున్నావో, ఏ తప్పు మాట్లాడుతున్నావో, ఏ తప్పు చూస్తున్నావో అన్నీ దీనికి తెలుసు. అలాగే జక్కయ్య మనసుకు కూడా తెలుసు, నేను అనవసరంగా డబ్బులు తీసుకుంటున్నాను, అన్యాయంగా డబ్బులు తీసుకుంటున్నాను అన్న వేదన జక్కయ్యలో ఉన్నది. కానీ పైకి మాత్రము మరి గాంభీర్యంగా కనపడుతున్నాడు. లోపల మాత్రము భార్యాభర్తలకి ఇద్దరికి మనశ్శాంతి లేదు. బహుశా ఇద్దరు రాత్రి పడుకున్నప్పుడు మరి రాత్రి తినేటప్పుడు అనుకుంటున్నారేమో, అమ్మా నా మనసు ఏం బాగలేదు, ఆ ఊరు ఇల్లు చూద్దాం పదా అంటాడు. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా, బాగా డబ్బులు ఉంటే ఏం చేస్తామో ఎంజాయ్ చేయటమే కదా. నా మనసు ఏం బాగలేదు, నా మనసుకు సంతోషం లేదు, ఒకసారి వేరే ఊరు వెళ్ళి ఆ ఊరు చూసి వద్దామన్నాడు. ఆ ఊరికి వెళ్తున్నాడు కానీ సంతోషం లేదు. ఇంకొక ఊరు వెళ్తున్నాడు అయినా సంతోషం లేదు. అదే వీళ్ళైతే ఎక్కడికి పోయినా కానీ వీళ్ళకి సంతోషం లేదు. వీళ్ళ హృదయంలో బాధ ఉన్నది, వీళ్ళ హృదయంలో వేదన ఉన్నది. ఎందుకో మనం అంతా డబ్బు అయితే సంపాదించేమే కానీ ఆనందం లేదు, కొరవ ఉన్నది, దిగులు ఉన్నది. ఏమి చేయాలి? ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు జక్కయ్య. ప్రియ సహోదర సహోదరి, జక్కయ్య అయితే ధనవంతుడే కానీ మనశ్శాంతి లేని పరిస్థితిలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన యేసు ప్రభు గురించి విన్నాడు. ప్రియ సహోదర సహోదరి, ఆయన ఈ పట్టణం గుండా ప్రవేశిస్తున్నాడు. అయితే ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. ఈయన యేసు ప్రభు గురించి విన్నాడు. ఏమని ఉన్నారంటే, యేసు ప్రభు అనే వ్యక్తి ఈ మార్గం గుండా వస్తున్నాడు, యేసు ప్రభు దగ్గర ఆయన అందరినీ రోగాలు బాగు చేస్తున్నాడు, వ్యాధులు ఏమిటి తీసివేస్తున్నాడు, దయ్యాలుంటే వెళ్ళగొడుతున్నాడు, ఏదుంటే చేస్తున్నాడు. అంతేకాకుండా రెండోది ఏమిటంటే ఆయన అందరితో ఆయన గొప్పవాడుగా ఎక్కడ ఉండటం లేదు, అందరితో కలిసి సంచరిస్తున్నాడు. నీ ఇంటికి వస్తున్నాడు, వీళ్ళింటికి వస్తున్నాడు, వీళ్ళకి డబ్బు ఉంటే వీళ్ళింటికి పోవట్లేదు, వీళ్ళకి డబ్బు లేదంటే వీళ్ళింటికి పోవట్లేదు, అందరిళ్ళకి పోతున్నాడు, అందరితో సమానంగా ఉంటున్నాడు అనేది ఆ యొక్క విషయాన్ని జక్కయ్య విన్నాడు. ఒకరోజు రాత్రి మరి ఆయనకి మనశ్శాంతి లేకపోతే ఇప్పుడు ఆయన హృదయంలో ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చింది, నేను యేసు ప్రభుని చూడాలి. ఎప్పుడైతే హృదయంలో ఒక ఆలోచన వచ్చిందో అప్పుడే తన హృదయంలో యేసు ప్రభుని తన హృదయంలో చేర్చుకున్నాడు జక్కయ్య. యేసు ప్రభుని హృదయంలో చేర్చుకున్నాడు. ఇప్పుడు ఆయన ఈ పట్టణం గుండా వెళ్తున్నాడు. జక్కయ్యకి భయం మొదలెట్టింది. ఆయన ఇప్పుడు ఈ పట్టణం దాటి వెళ్ళిపోతే నేను మళ్ళీ ఆయన చూస్తానా లేదా? చూడలేడు. ఎందుకంటే ఈ పట్టణం దాటి వెళ్ళిపోతే నెక్స్ట్ యెరూషలేము. ఆ యెరూషలేంకి వెళ్తే ఏం జరుగుతుందమ్మా? యేసు ప్రభు జనాల చేతికి అప్పగింపబడతాడు, ఇక మళ్ళీ తిరిగి రాడు. మరి ఆ పరిశుద్ధుడిని, ఆ నీతిమంతుడిని నేను చూడాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎందుకో నా హృదయము ఆశ కలిగి ఉన్నది. ఆశ కలిగే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఎప్పుడైతే నీ హృదయంలో ఆశ మొదలయ్యిందో వెంటనే దేవుడు ఆ కార్యం చేయటం మొదలెట్టాడు. యేసుప్రభు ఆ మార్గం గుండా వస్తున్నానండి విన్నాడు. ఈయనకు ఆలోచన వచ్చింది, నేను యేసుప్రభుని చూడాలి. ఇప్పుడు ఈయన ఎలాంటి వ్యక్తి అమ్మా?
ఈయన ఎలాంటి వ్యక్తి? ఇంకొక మాట మనం చదవాలి అక్కడ ఇందాక మనకు, ఆయన పొట్టివాడు. అది అక్కడ ఉంది. పొట్టి జక్కయ్య రాసిందా లేదమ్మా? చాలమ్మా, ఆయన పొట్టివాడు. ఇప్పుడు ఈయన అనుకుంటున్నాడు, యేసు ప్రభు ఈ మార్గం గుండా వస్తున్నాడు, ఆయన చూడటానికి అందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళ్ళానంటే నేను పొట్టివాడిని కాబట్టి నేను ఆయన్ని చూడలేను, ఆయన నాకు కనపడడు. ఈయన డబ్బున్న వ్యక్తి కదమ్మా, డబ్బున్న వ్యక్తి. రోజు ఉద్యోగానికి పోతూ ఉంటాడు, అదే డబ్బులు దొంగటానికి పోతుంటాడు. పోయి మంచిగా పోతాడా, అల్లరి చిల్లరగా పోతాడు, చిందరబందర మంచిగా నీట్గా డ్రెస్ రెడీ అయిపోతాడు కదా. నీట్గా డ్రెస్ రెడీ అయిపోయి ఎక్కడ రెడీ అవుతామమ్మా మనము? ఎక్కడ రెడీ అవుతాం? మన బెడ్రూమ్లో మనం అద్దం దగ్గర ఉంటాం. ఇప్పుడు జక్కయ్య పరిస్థితి ఏంటంటే, ఒకటి ఈయనకి మనశ్శాంతి, డబ్బు సంపాదించిన కానించి మనశ్శాంతి లేదు. కానీ జక్కయ్యకు డబ్బు లేక ముందు నుంచి కూడా మనశ్శాంతి లేదు. ఏం మనశ్శాంతి అంటే, నేను పొట్టివాడిని. ఇప్పుడు అద్దం కన్నుంచున్నప్పుడల్లా దిగులు ఈయనకి జక్కయ్యకి, అయ్యో నేనేం ఇంత పొట్టిగా ఉన్నాను, నాకు ఇన్ని డబ్బులు ఉన్నాయి, నేనేం ఇంత పొట్టిగా ఉన్నాను, ఇంకొద్దిగా ఎత్తుంటే బాగుండు కదా. ఒక్కొక్కరికి మన హృదయంలో కోరికలు భలే ఉంటాయి మనిషికి. నాకు ఎట్లాంటి కోరిక ఉంటుందంటే, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడిద్ది. ఆ అమ్మాయి అంత నీ అంత ఇంగ్లీష్గా నాకు కానీ వచ్చుంటే నేను అసలు ఇక్కడ ఉద్యోగం చేయను, ఫారిన్లో చేస్తారేవండి. మనిషి కోరికలు అట్టుంటాయి. మీకు ఒక చిన్న సన్నివేశం చెప్తా. మా చిన్నమ్మ మాలకొండ చిన్నమ్మ, మా మాలెమ్మ వాళ్ళ అమ్మ, ఆమె తప్పంటలే నేను. ఆమె అప్పట్లో నాకు చిన్నప్పుడు ఆమె మాట గుర్తొస్తారన్నమాట. ఏం చిన్నమ్మ ఎట్లా ఉన్నారు, మీరు ఎట్లా ఉన్నారు, మేము ఎట్లా వస్తే మాట్లాడితే ఆమె అంటది, ఏం సంపాదించేవాళ్ళమ్మ అంటే, మా చిన్నమ్మ ఒక మాట అంటుంది, నాకు నీలాగా మా అమ్మని అనేది, నీలాగే నాకు కానీ ఒక్క కొడుకు గారు అయితే ఇటు బుట్టే సూర్యుడిని ఇటు బుట్టిస్తాడనేది. అంటే ఆమె అనే మాట అర్థం ఏమిటంటే, నాకు 3 ఆడపిల్లలు ఒక కొడుకు, మేము సంపాదించింది వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి, ఆ ఉద్దేశంతో నీలాగే నాకు కానీ. అప్పుడు మా తమ్ముడు బహు చెప్పట్లేదు అనుకుంటా, శ్రీనాథ్, మా అమ్మని అనేది నాకు అది గుర్తు అనమాట. నాకు నీలాగా ఒక్క కొడుకుగానైతే ఇటు బుట్టే సూర్యుడిని ఇటు బుట్టిస్తాననేది మా చిన్నమ్మ. మనుషుల యొక్క కోరికలు అట్టుంటాయి. ఇప్పుడు జక్కయ్య కూడా ఆ అద్దం కడబడినప్పుడు, అబ్బా ఇంకొద్దిగా నేను ఎత్తుంటే బాగుండేదేమో, ఈ సుంకపు గుత్తాదాలకు నేను అధికారిని అయ్యుండేవాడిని కదా, ఇంకా పెద్ద ఆ హృదయంలో ఆ వేదన ఉన్నదానికి. ఎప్పుడైతే ఏదైతే మైనస్ అనుకున్నాడో, తన హృదయంలో ఏదైతే తక్కువగా ఉన్నదో ఆ తక్కువదే ఆయనకు మార్గం చూపిస్తుంది. మన జీవితంలో ఏదైతే మనకు ఆటంకమో అదే మనకు మార్గాన్ని చూపిస్తుంది. ఇప్పుడు ఈ జక్కయ్యకి ఏ ఆలోచన వచ్చిందంటే, ఇప్పుడు దాకా నేను పొట్టివాడిని బాధపడ్డా ఈ జక్కయ్యకి ఇప్పుడు వచ్చిన ఆలోచన, నేను పొట్టివాడిని కదా, ఆ జనాల్లో ఆయన నాకు కనపడకపోతే ఆయన దాటి వెళ్ళిపోతే నేను ఆయన చేరుకోలేనేమో, ఆయన చూడలేనేమో. భయం వేసింది, బాధ వేసింది, టెన్షన్ మొదలయ్యింది. ఎలాగైనా ఆయన్ని నేను చూడాలి. అయితే నేను ఏమి చేయాలంటే, నేను దూరంగా వెళ్ళి ఒక చెట్టు గారి ఎక్కి, ఈయనకు వచ్చిన ఆలోచన, దూరంగా వెళ్ళి ఒక చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద నుంచి ఆయన్ని చూడాలి అని అనుకున్నాడు. ఈ హృదయంలో జరుగుతున్న కార్యమంతా ఎవరు చూస్తున్నారు? యేసు ప్రభు తెలుసు. జక్కయ్య హృదయం మారిపోయింది. అక్కడ జక్కయ్య యేసు ప్రభువుని మరి చేర్చుకున్నాడు, ఆయన చూడాలని ఆశపడుతున్నాడని, ఒక ఆత్మ నా కొరకు సిద్ధముగా ఉన్నదని మరి యేసు ప్రభు తెలుసు. ప్రియ సహోదరి, ఈ పొట్టితనమే జక్కయ్యని కాపాడింది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచి వచ్చినప్పుడు వాళ్ళ ఎదురుగా ఏమున్నదమ్మా? ఎర్ర సముద్రం అడ్డు ఉన్నది. ఇప్పుడు వీళ్ళు చూసి ఇప్పుడు మోషేని తిడుతున్నారు, అయ్యా ఎందుకు మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చావు? ఐగుప్తులో స్థలాలు లేవా? మేము చనిపోతే అక్కడ పెట్టడానికి స్థలాలు లేక ఈ సముద్రంలో బట్టి చంపేయడానికి తీసుకొచ్చావు మమ్మల్ని. ఆ సముద్రం చూసి వాళ్ళు భయపడ్డారు. ఆ సముద్రం చూసి వాళ్ళు ఏడుస్తున్నారు, నిట్టూరు పడుతున్నారు. ఒక పక్క ఐగుప్తు సామ్రాజ్యము వీళ్ళు వెంటాడుతూ ఉన్నది, వీళ్ళు మధ్యలో ఉన్నారు. ఇటు చూస్తే సముద్రము, అటు చూస్తే సైన్యము. ఎందుకు తీసుకొచ్చావు? ఏంటి మా పరిస్థితి ఇప్పుడు? చూసావా, ఏదైతే మనకు ఆటంకం ఉందో అదే మనకి మార్గం అవుతుంది. ప్రియ సహోదరి, ఇప్పుడు మోషే బాధపడుండొచ్చు, కన్నీరు గార్చుండొచ్చు. ఇప్పుడు ప్రభుని మరి ప్రార్థన చేసినాడు, అయ్యా ఏంటి నా పరిస్థితి అంటే, ఇప్పుడు మోషేకి ఏం చెప్పాడు? నీ చేతి దగ్గర నా కర్రను తీసి, అప్పుడు ఆ సముద్రం ఏమైందమ్మా? 2 పాయలుగా చీలి వారికి ఆరిన నేల, ఎండిపోయిన నేల, పచ్చి నేల కూడా కాదు, ఆరిన నేల, పొడిగా ఇట్లా ఉన్నది నేల. అలాంటి నేలని ఇచ్చినాడు దేవుడు. మనకి ఇక్కడ కూడా ఏదైతే మనం ఆటంకం అనుకుంటున్నామో అదే మనకు మార్గము. ఇక్కడ ఈ జక్కయ్య కూడా చాలాసార్లు బాధపడ్డాడు, చాలాసార్లు అయ్యో నేనెంత పొట్టివాడిని బాధపడ్డా. ఈ జక్కయ్య ఇప్పుడు ఏ పొట్టితనమైనకి ఆయనకు అడ్డుగా ఉందో ఆ పొట్టితనమే ఆయనకి మార్గం చూపిస్తుంది. నేను పొట్టివాడిని, ఆయన నాకు కనపడ్డు, కానీ నేను ఆయన ఎలాగైనా చూడాలి. మరి తెల్లవారు ఆయన వస్తా ఉన్నాడేమో బహుశా. ఇప్పుడు ఈయన ఎలా అవుతుందంటే, అక్కడ ఏమని రాసిందంటే,
గబగబ ఆయన పరిగెత్తిన రాసింది. చూడండి వాక్యము ఉందా లేదమ్మా? యేసు ప్రభుని చూడాలని ఎలా ఉంది? ఆయన చదువుతారు ఆ వాక్యాన్ని. ముందుగా పరిగెత్తి చాలా ముందుగా పరిగెత్తాడంట. ఇప్పుడు ఈయన పెద్ద మనిషి, ఊర్లో అందరికీ తెలిసిన వ్యక్తి. ఇప్పుడు ఈయన పరిగెత్తుతున్నాడంటే ఆయన వెనకాల ఎవరైనా అయ్యో ఏం జరిగింది జక్కయ్యకి? ఏమైంది జక్కయ్య? ఎందుకు పరిగెత్తున్నావు? ఈయన వెనక ఇంకోరు పరిగెత్తుతారేమో, ఏమైంది జక్కయ్య అని అడగటానికి. ఏం చేయాలి ఈయనకి? కానీ ప్రభు వస్తున్నాడు. ఎట్లాగా నేను ఆయన్ని కలుసుకోవాలి? బహుశా ఊరు దాటే అంతవరకు గబగబ నడిచి ఉండొచ్చు. రోజు నడిచే ఈ జక్కయ్య ఈరోజు గబగబ నడుస్తున్నాడు. జనాలు అనుమానం వచ్చింది, ఎందుకు ఈయన నడుస్తున్నాడు, ఎక్కడికి పోతున్నాడు? అయ్యా ఏం తెలియదు, చిన్న పని ఉంది ఆ పని చెప్పుకుంటా గబగబ ఊరు దాటారు. ఊరు దాటిన తర్వాత పరిగెత్తినాడు. ఎందుకమ్మా? ఎందుకు? యేసు ప్రభువుని చూడాలని కోరిక, ఆశ మరి ఆయన్ని పరిగెత్తుంది. ప్రియ సహోదర సహోదరి, ఈనాడు దేవుడు మందిరానికి నీవు నేను సమయానికి రాగలుగుతున్నామా? ఎన్ని గంటలకమ్మా మన మందిరము? ఎన్ని గంటలకమ్మా? 9 గంటలకి. ఎంతమంది వస్తున్నారమ్మా? ప్రశ్నించడం లేదు, గుర్తుపెట్టుకోండి, నేను మిమ్మల్ని ప్రశ్నించడం లేదు. 9 గంటలకు మందిరం అయితే మనం ఎన్ని గంటలకు వస్తున్నాం? నీకు నాకు దేవుని చూడాలని, దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉన్నదా? ఈ జక్కయ్య ఏం చేసినట్టు దేవుడి కొరకు పరిగెత్తుతున్నాడు. ప్రియ సహోదర సహోదరి, పరిగెత్తాడు. ఒక చెట్టు కాడ పోయినాడు. ఇప్పుడు జక్కయ్య పరిస్థితి ఆలోచించండి. ఇప్పుడు చెట్టు ఎక్కాలంటే ఈయన పరిస్థితి ఎలా ఉందమ్మా? ఎలాంటి వాడు జక్కయ్య? పొట్టివాడు. ఆ చెట్టు చూస్తే అంత ఎత్తుంది. మేము కూడా చిన్నప్పుడు అదేం చెట్టు? రంగయ్య చింతకాయ చెట్టు, ఏంది రంగయ్య చింత చెట్ట, అదే కదా ఆ చింత చెట్టు అమ్మ. ఇప్పుడు కూడా ఉంది, దాన్ని నేను పేరు మర్చిపోయినా. రంగయ్య చింత చెట్టు అమ్మా, ఆ తోపులో ఉంది కదా. ఆ చింత చెట్టు ఎక్కేవాళ్ళం చింతకాయలు కోసుకోవడానికి, చింతాకు దున్నడానికి. అప్పుడు మా పరిస్థితి అంటే మేము పిల్లలం కదా, రాళ్ళు పెట్టుకునేవాళ్ళం. ఒక్కొక్క రాయి పెట్టుకొని ఆ రాయి ఎక్కి ఆ చెట్టు ఎక్కేవాళ్ళం. ఇప్పుడు జక్కయ్య పరిస్థితి కూడా బహుశా అంతేనేమో. పొట్టాడు. అది చూస్తే ఏమో ఏ చెట్టు అమ్మ? చెట్టు గురించి చెప్పాలి మళ్ళీ ఇక్కడ మీకు. మేడి చెట్టు చూసావా? ముగ్గురు అలాంటి వ్యక్తి. ఎరుకో పట్టణం చూస్తేమో అది మోసకరమైంది, జక్కయ్యని చూస్తేమో ఇతను మోసగాడు. ఇప్పుడు చెట్టు చూస్తే ఇది కూడా మోసకరం. ఎందుకు? మేడి పండు చూడు, పొట్ట విప్పు చూస్తే చూసావా? పట్టణం అలాంటిదే, మోసరు కాకపోతే మనిషి మోసగాడే. ఎంచుకున్న చెట్టు కూడా మోసకరమైన చెట్టే. ఏ బాధలు పడ్డాడు పాపం జక్కయ్య. మరి రాళ్ళు పెట్టుకొని ఎక్కాడు, మరి ఎట్ట చేసినాడు. మరి ఎవరు రాలా ఆయనతో పాటు? ఎందుకంటే ఆయనే ఎవరిని పిలవలేదు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళందరూ కానీ వస్తే నేను ఈయన చూడలేను కదా. ఆశ కలిగి ఈయన ఆయనకాడికి వచ్చి ఎన్ని బాధలు పడ్డాడు మనం చెప్పలేము. కింద పడ్డాడు, పైన పడ్డాడు, ఎన్నిసార్లు కింద పడ్డాడు, ఆ చెట్టు కొమ్మ అందక మళ్ళీ లేచాడు, మళ్ళీ ఎక్కుతానికి ప్రయత్నం చేశాడు ఎన్నిసార్లు. కానీ ఆయన బాధ కింద పడ్డా కానీ ఆయనకి బాధ పెట్ట. ఆయన హృదయం ఒకటే ఉన్నది, నేను దేవుని చూడాలి. ఈ దేవుని చూడాలంటే నేను ఖచ్చితంగా చెట్టు ఎక్కాల్సిందే. ప్రియ సహోదర సహోదరి, ఏదో ఒక రకంగా కష్టపడ్డాడు. ఆయన జక్కయ్య చెట్టు అయితే ఎక్కాడు. ఈ సమయం ఆసన్నమైనది. దేవుడు ఆ మార్గం గుండా వచ్చాడు. ఇప్పుడు జక్కయ్య చెట్టుకి రెడీగా ఉన్నాడు. యేసుప్రభు ఈ చెట్టు దగ్గరికి వచ్చాడు. ఈ చెట్టు దగ్గర వచ్చిన తర్వాత ఇప్పుడు యేసుప్రభు జక్కయ్యని పిలుస్తున్నాడు. జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. ఇప్పుడు ఎవరిని చూశారు? యేసయ్యే జక్కయ్యని చూసినాడు. ఎందుకంటే జక్కయ్య హృదయంలో ఎప్పుడైతే నేను యేసుప్రభుని చూడాలన్న ఆలోచన వచ్చిందో అప్పుడే యేసుప్రభుని చేర్చుకున్నాడు. యేసుప్రభుకు తెలుసు నా కొరకు ఒక ఆత్మ రెడీగా ఉన్నది. ఈ బాధలన్నీ పడుతున్న బాధలని యేసుప్రభుకు తెలుసు. ఈయన ఎన్నిసార్లు కింద పడ్డాడు, ఎన్నిసార్లు రాళ్ళు పెట్టుకున్నాడు, ఎన్నిసార్లు పైకి లేచాడు, ఎట్లా ఎక్కాడు, ఇవన్నీ యేసుప్రభుకి తెలుసు. అందుకే చెట్టు దగ్గరికి రాగానే ఇప్పుడు ఎవరిని పిలిచాడు? జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను. ఇప్పుడు జక్కయ్య పాపం ఎంత కష్టపడి ఎక్కుంటాడో కదా. ఒక్కసారి యేసుప్రభు ఆడికొచ్చి అయ్య నువ్వు త్వరగా దిగమంటే ఎట్ట దిగుంటాడమ్మా? బర్రం జారంటాం చెట్టు మీద నుంచి, అవునా లేదా? ఎంత కష్టపడి ఎక్కాడమ్మా. ఎంతసేపు పట్టిందో, అరగంట పట్టిందో, గంట పట్టిందో మనకు తెలియదు. బర్రం జారాడు చెట్టు మీద నుంచి జారినప్పుడు బహుశా గాయాలు అయి ఉండొచ్చు. అవన్నీ లెక్క చేయట్లా. నా ప్రభు నన్ను పిలిచినాడు, నా ప్రభు దగ్గరికి నేను వెళ్ళాలి, నా ప్రభు నేను కలుసుకోవాలి. ఇప్పుడు ప్రభువుని కలుసుకుని ఇప్పుడు జక్కయ్యతోటి అంటున్నాడు, నేను ఈరోజు ఇంట్లో ఉంటాను. యేసు ప్రభు దగ్గరికి జక్కయ్య ఎందుకు వచ్చాడమ్మా? ఎందుకు వచ్చాడు? జస్ట్ ఆయన చూడటానికే వచ్చాడు జక్కయ్య. ఆయన చూడటానికే వచ్చాడు. ఇప్పుడు జక్కయ్య వద్దు ప్రభువా, నేను నిన్ను చూడాలనుకున్నాను, నిన్ను చూశాను, ఇంక నువ్వు వెళ్ళిపో, ఇక నా ఇంటికి నువ్వు రానవసరం లేదు అంటం లేదు. సంతోషం. ఇక్కడ ఒక రహస్యం ఉన్నది. ఎందుకు? ఇప్పుడు మనశ్శాంతి అయింది ఎవరికమ్మా? జక్కయ్యకు. ఇంకా
ఇప్పుడు ఇంట్లో ఉంది భార్య. జక్కయ్య ఉన్నాడు. ఒకవేళ జక్కయ్యకి రక్షణ అక్కడే ఇస్తే జక్కయ్య ఒక్కడికే రక్షణ వచ్చేది. కానీ ఇంటికి పోవాలి. ఇంటి దగ్గర ఉన్నారు, జక్కయ్య భార్య ఉంది. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. సంతోషంగా చేర్చుకున్నాడు జక్కయ్యని. రా ప్రభు అన్నాడు. వద్దు నువ్వు వెళ్ళిపో అనలేదు. నువ్వు నేను మనం చేర్చుకుంటున్నామా మన ప్రభుని హృదయంలో? సంతోషంగా చేర్చుకోవాలి. అయ్యో పాస్టర్ గారు ఏమైనా అంటారేమో ఇలా చర్చి బాబు అని బాధగా పాస్టర్ గారిని చూసి భయపడుతూ రాకూడదు. నా ప్రభు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు అది మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని మందిరానికి రావాలి ప్రియ సహోదర సహోదరి. అయితే ఇక్కడ మరి తన ఇంటికి వచ్చినాడు. అక్కడ కానీ ఒక కార్యం జరుగుతుంది చూడండి. జక్కయ్యని మరి యేసుప్రభు తన ఇంటికి తీసుకొచ్చాడు. బహుశా డబ్బున్న వ్యక్తి కదమ్మా. ఇప్పుడు మర్యాదలు బాగానే చేసి ఉండొచ్చు, ఫ్రూట్స్ ఇచ్చి ఉండొచ్చు, జ్యూస్ ఇచ్చి ఉండొచ్చు, ఏదో ఒకటి ఇచ్చి ఉండొచ్చు. అయితే ఆ ఇచ్చిన సమయంలో బహుశా ఆ రూమ్లో కూర్చొని డబ్బును అడగట్టుగా 4-5 రూమ్లు ఉంటాయి, పెద్ద ఇల్లే కట్టుకుంటాడు. బహుశా ఆ రూమ్లో ఆయన కూర్చోబెట్టి ఉండొచ్చు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక కార్యం జరుగుతున్నది. అది చూద్దాం మనం. ఏం చూద్దామమ్మా? ఏం చేసినట్టు ఇక్కడ నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. ఎప్పుడైతే యేసు ప్రభుని పిలిచినాడో ఇంటికి, యేసు ప్రభు మరి ఆ ఇంట్లోకి వచ్చి అక్కడ కూర్చొని బహుశా ఆయన ఇచ్చిన డ్రింక్ ఏదో తాగుతూ ఉండొచ్చు. ఇంకొక మార్గంలో కూడా నిలిచి ఆయన కింద ఉన్న పని వాళ్ళకి పిలిచాడు. అయ్యా ఇట్రా, నేను ఈ పట్టణంలో ఎవరెవరి దగ్గర ఎంత డబ్బులు వసూలు చేసి వాళ్ళందరినీ పిలుచుకొని అప్ప అన్నాడు. అందరిని పిలుచుకొని వచ్చేసాడు ఇల్లు. కానీ పిలుచుకొని వచ్చిన తర్వాత మరి ఈయన ఏం చేసినట్టే, ఇదిగో ప్రభువా నేను ఎవరి దగ్గర ఎంతైతే తీసుకున్నానో వాళ్ళకి నేను బాగా చదువమ్మా వాక్యాన్ని. చాలు, నా ఆస్తులు సగం బేదలకు ఇచ్చేస్తున్నాను. జరిగిపోతుంది ఆల్రెడీ. ప్రభుతో చెప్పను, అయ్యా ప్రభువా నేను నిన్ను నమ్మాను, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను ఎవరెవరైనా తీసుకున్నా వాళ్ళకి ఇచ్చేస్తాను అంటున్నా. ఇదిగో ఇస్తున్నా. చూస్తున్నాడు ప్రభు. ఎప్పుడైతే ఆ కార్యాన్ని చూసినాడో ప్రభు యొక్క హృదయం ఉప్పొంగిపోయింది. జక్కయ్య అంతగా పశ్చాత్తాపడ్డాడు, అంతగా దేవుడి మీద ఆధారపడ్డాడు, దేవుడి మీద అంత విశ్వాసం ఉంచాడు. ఇంకొక మాట ఏమిటంటే, ఇంత డబ్బంతా మరి జక్కయ్య వాళ్ళకి ఇచ్చేస్తుంటే భార్య నోరెత్తి మాట్లాడలేదు. ఎందుకంటే ఆమె హృదయం కూడా పశ్చాత్తాపడింది. ఆమె అయ్యో నువ్వెందుకు ఇస్తున్నావు, ఇచ్చుకుంటే నీ డబ్బు ఇచ్చుకో, నాదెందుకు ఇస్తున్నావు అని అనలేదు. ప్రియ సహోదర సహోదరి, ఎప్పుడైతే దేవుడు ఈ కార్యం ఇదిగో ప్రభువా నాలో ఉన్న నా డబ్బంతా వాళ్ళకి నేను ఇచ్చేస్తున్నానని ఎప్పుడైతే చెప్పాడో, ఎప్పుడైతే ప్రభు అది చూశాడో, ఇప్పుడు అంటున్నాడు నేడే నీ ఇంటికి. ప్రియ సహోదర సహోదరి, ఇక్కడ ఈ ఇంటికి ఏమి ఇచ్చాడంటే రక్షణ. ఆయన నోటి మాట ద్వారా ఒక ఇంటికి రక్షణ వచ్చింది. అక్కడ నోటి మాట ద్వారా ఒక వ్యక్తికి ఆదరణ వచ్చింది. ప్రియ సహోదర సహోదరి, ఈ ఇద్దరు కుటుంబాలు రక్షింపబడ్డాయి. ఆమె రక్షింపబడింది, ఇక్కడ జక్కయ్య కుటుంబం కూడా రక్షింపబడింది. దేని ద్వారమ్మా? మాట ద్వారా. ఈనాడు నీవు నేను రక్షించబడి ఉన్నాము. నీవు నేను రక్షింపబడి ఉన్నామంటే ఏమి చేస్తే ఇక్కడికి వచ్చాం మనము? యేసు ప్రభు నీ కొరకు నా కొరకి ఏ కార్యం చేశాడు, ఏమి చెల్లించాడు, ఏమి క్రయధనముగా ఇచ్చాడు. ఈనాడు దేవుని సన్నిధిలో మనం చేరామంటే, ఈనాడు దేవుణ్ణి సంతోషంగా స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నామంటే ఏమి చేస్తే మనము ఈ దేవుని సన్నిధిలోకి వచ్చాము. ప్రియ సహోదర సహోదరి, ప్రభు అంటున్నారు వారికైతే నా నోటి మాట ద్వారా వారికి రక్షించినారు, మరి మీ కొరకు నేను నా ప్రాణాన్నే పెట్టినాను, నా ప్రాణాన్నే పరంగా పెట్టాను, నా ప్రాణాన్ని ఇచ్చేసినాను, నన్ను నేనే అప్పగించుకున్నాను, నన్ను నేను రిక్తునిగా చేసుకున్నాను, తగ్గించుకున్నాను, నలిగిపోయినాను. ప్రియ సహోదర సహోదరి, ఇందాక మనం అనుకున్నాం కేద్రేను వాగు అనుకున్నాం. ఆనాడు యేసు ప్రభుని మరి శిలువ కార్యాన్ని ఒకసారి చూసుకొని మనం ముగించుకున్నాం. ప్రియ సహోదర సహోదరి, మరి ఆనాడు యేసు ప్రభుని మరి గెత్సేమనే తోటలో మరి ఆయన పడ్డప్పుడు ఆయన ఎంతో టెన్షన్ పడ్డాడు, ఎంతో వేదన పడ్డాడు. ఆయన యొక్క చర్మంలో నుంచి, స్వేదరంధ్రాల నుంచి ఎందుకు టెన్షన్ పడ్డాడు, ఎందుకు వేదన పడ్డాడు అని మనం కానీ చూసుకున్నట్లయితే, యేసు ప్రభువుని గెత్సేమనే తోటలో పడ్డప్పుడు ఆయన్ని ఆ రాత్రి సమయంలోనే మరి తీర్పుకి తీసుకుపోయాడు, పిలాతు దగ్గర తీసుకుపోయాడు, కయప దగ్గరికి వీళ్ళందరూ తీసుకెళ్ళాడు. ఆ కేద్రు వాగు ద్వారానే వెళ్ళాడు ఆయన. ఆ కేద్రు వాగు ద్వారానే వెళ్ళాడు, కానీ అక్కడ నీళ్లు తాగినట్టు కానీ ఎక్కడ మనకు బైబిల్లో కనపడదు. ప్రియ సహోదర సహోదరి, ఆ రాత్రి కాల సమయంలో ఆయన అదంతా రాత్రి తెల్లవారింది, మరి ఆయనకి సిలువ వేసినాడు. ప్రియ సహోదర సహోదరి,
ఇక్కడ ఏం జరిగిందంటే మరి ఇప్పుడు ఇక్కడ సిలువ కార్యం ఎలా జరుగుతుందో చూద్దాం ఈ సహోదరి. యేసు ప్రభుని మరి అప్పగించారు. ఆయన 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఆయన కొడుతున్నప్పుడు కూడా ఆయన ఎక్కడా బాధపడలేదు, ఆయన ఎక్కడ విసుగు చెందలేదు, ఆయన వాటర్ తాగినట్టు కూడా ఎక్కడ లేడు. ప్రియ సహోదరి, ఇప్పుడు యేసు ప్రభుని కొట్టిన తర్వాత ఆయనకు ఒక అంగిని తొడిగించినారు. ఇప్పుడు ఈ యొక్క చర్మం అంతా మరి రక్తము మరి అంతా కారిపోతూ ఉన్నది. ఆ కారిపోయిన రక్తము ఒంటి మీదే వస్త్రాన్ని తొడిగించాడు. ఎందుకు తొడిగించాడు? ఆయన ఎక్కడ తీసుకెళ్ళాలి? గోల్కొత్తా కొండకు తీసుకెళ్ళాలి. మామూలుగా తీసుకెళ్లారా? ఆయన భుజం మీద ఏం పెట్టారు? సిలువ పెట్టారు. చర్మం ఎలా ఉందమ్మా? ఒళ్ళంతా రక్తం పాలైపోయింది, గాయాలు పాలైపోయింది. ఎక్కడ ఇంత మాత్రం కూడా మరి పరిశుభ్రంగా లేదు. ఎక్కడికెక్కడ తునాతునకలైపోయింది. ప్రియ సహోదరి, అలాంటి పరిస్థితుల్లో రక్తమంతా పోయింది. రాత్రంతా నిద్రలేదు. మరి ఎక్కడ నీళ్లు తాగినట్టుకోడు. మనం ఒక్క రాత్రి నిద్ర లేకపోతే మన పిల్లోడు వచ్చినా మన వాళ్ళు వచ్చినా, ఉండమ్మా రాత్రంతా నిద్రలేదు, నాకు విసుగ్గా ఉంది, కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులుగా ఉన్నది, కాసేపు నన్ను పడుకొని నన్ను రెస్ట్ తీసుకొని అని మనం అంటాం. యేసు ప్రభు అనే పరిస్థితి అక్కడ ఉన్నదా అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? రోమా ప్రభుత్వం ఒప్పుకోరు. కొట్టారు, తిట్టారు, అన్నీ చేసినారు. ఆయన భుజం మీద ఏం పెట్టారమ్మా? సిలువని పెట్టారు. ఎంత బరువు ఉంది ఈ సిలువ? 100 కేజీల పైన ఉంటుంది అనుకోండి ఎగ్జాంపుల్. ఈ 100 కేజీల బరువు ఉన్న ఈ సిలువని పెట్టి ఇప్పుడు నడవమంటున్నారు. ఎక్కడికి? గోల్కొత్తా కొండ మీదకి. చూసారా? మామూలుగా గోల్లేదు ఈ రోడ్డు, అంటే నేల సాకి గోల్లేదు, కొండ మీదకెక్కాలి బరువు వేసుకొని. ఒకవేళ ఈ బరువు వేసుకొని ఆ కొండ ఎక్కితే ఇంకా ఆడ పోయిన తర్వాత ఆయనకి ఇంకా అమ్మయ్య అనుకోవడానికి ఛాన్స్ లేదు. ఆడకు పోయిన తర్వాత ఈయన తిరిగి ఇంకా మళ్ళీ రాడు. చిన్నప్పుడు నేను పొలంలో పోయినా, చెప్తున్న వరకు ఎగ్జాంపుల్. అక్కడి నుంచి చూస్తే మన ఇంటికి కాబట్టి అమ్మయ్య మా ఇల్లు అక్కడే కదా, ఆ నుంచి పోతే ఈ బరువుని దించేస్తే నాకు ఇంకా హ్యాపీ, మనసు నిమ్మలంగా అనుకోవచ్చు. కానీ ప్రభు అనుకోవడానికి లేదు, ఆ అవకాశం లేదు. ఇదిగో నేను ఈ సిలువ మోసుకోబోతున్నాను, ఆ కొండగాని ఎక్కానంటే, ఆ కొండ దగ్గర నేను పోయినంటే ఈ సిలువ పక్కన పడేస్తాను, ఇక నాకు ఏ బాధ ఉండదు అనుకోవడానికి లేదు. ఆయనకు మళ్ళీ తిరిగి రాడు. ఆయన మరణించడానికి వెళ్తున్నాడు. ఆయన మరణాన్ని ఆయనే మోసుకుని పోతున్నాడు. ప్రియ సహోదరి, మామూలుగా నాటు ఎక్కువైతే ఆయన కొండ ఎక్కించినారు. కొండ ఎక్కించిన తర్వాత ఏం చేశాడు? ప్రియ సహోదరి, మరి ఇప్పుడు ఆయన సిలువ వేయాలి. సిలువ వేయటానికి ఏం చేసినట్టే ఇందాక ఒక వస్త్రాన్ని తొడిగారు. ఆ వస్త్రం యొక్క నేచర్ ఏమిటంటే అది ఎప్పుడైతే ప్రభు యొక్క శరీరం ఇట్లా కప్పబడిందో అది వెంటనే ఆయనకి అంటుకోపోయింది. ఎందుకంటే చర్మం అంతా మరి రక్తం అంతా తడిగా ఉంది కదా. ఆయన్ని ఆ కొండ కాడి నడిపించేటప్పటికి బహుశా ఎండలో నడిచేసరికి ఈ యొక్క చెమటకి, ఈ యొక్క రక్తానికి, ఈ ఎండకి ఈ యొక్క ఆ వస్త్రం ఏమిటంటే మొత్తం ఇట్లా ఆయనకి అంటుకోపోయింది. ఆయన చర్మం మీద ఎన్ని గాయాలు అంటే 5,450 గాయాలు ఉన్నాయని మరి ఈ మధ్య శాస్త్రజ్ఞులు చెప్పడం జరిగింది. ప్రియ సహోదరు, అన్ని గాయాలు ఉన్నాయి ఆయన చర్మం మీద. ఇప్పుడు ఈ వస్త్రము ఇట్లా తీయటానికి, బటన్ తీసి ఇట్లా తీయటానికి రావట్లేదు, అంటుకుపోయింది. అంటుకుపోతే వీళ్ళేమన్నా మంచోళ్ళ? ఆయన స్నేహితులా? ఆయన ఫ్రెండ్సా? కాదు. ఎలాంటి వాళ్ళమ్మా? మూర్ఖంగా ఉన్నారు. ఏం చేసినంటే ఆయన చర్మం మీద ఆ యొక్క వస్త్రాన్ని ఇట్ట పెట్టి పెరికి వేసినారు. పెరికి వేసి ఆయనకి ఎంత నొప్పి వచ్చిందో ఆలోచించండి. మన చిన్న గోరు కట్ చేసి చిగురు తగిలితే ప్రాణం పోద్ది, అవునా కదా? అలాంటి సందర్భాల్లో ఇక్కడ ప్రభువు తన వస్త్రాన్ని ఇట్లా పెరికి వేసినారు. ఇంత గాయాలు పాలై ఉన్న ఈ శరీరము ఒక్కసారి ఆ వస్త్రం తీస్తే ఆ యొక్క చర్మము తునాతునకలైందంట. ప్రియ సహోదరి, చూసినారా? ప్రభు నిన్ను నన్ను రక్షించడానికి ఎంత కష్టపడుతున్నాడో చూడమ్మ, జాగ్రత్తగా వినండి. ఇందాక వాళ్ళిద్దరికి ఒక్క మాట ద్వారా రక్షణ ఇచ్చినాడు. అమ్మా మీరు పాపం చేయగాక మమ్మల్ని ఆమె చెప్పినాడు. ఇక్కడైతే జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ చేయని చెప్పినాడు. కానీ నిన్ను నన్ను రక్షించడానికి నోటి మాట కాదు, తన శరీరాన్ని అప్పచెప్పేసినాడు. రక్తం అంతా కారిపోయింది, వస్త్రాన్ని తీసివేసినారు. చివరికి ఈయన్ని ఇప్పుడు సిలువ వేసినారు. ఇప్పుడు యేసు ప్రభు ఎలా ఉన్నట్టే అటు ఆకాశానికి ఇటు భూమికి మధ్యలో 3 మేకుల మధ్యలో ఆయన ఏం చేస్తున్నాడమ్మా? వేలాడుతున్నాడు. సర్వ సృష్టికర్త, సృష్టించిన వ్యక్తి. ఇప్పుడు ఆయన ఎలా అంటే ఆ 3 మేకుల మధ్య వేలాడుతూ ఉన్నాడు. రాత్రంతా నిద్ర లేదు, రాత్రి నుంచి ఏమి తాగలేదు. మరి ఆయన కొట్టినాడు, మరి రక్తం అంతా పోయింది, ఓపిక లేదు, శక్తి లేదు, బలం లేదు. యేసు ప్రభు ఆ 3 మేకుల మధ్య వేలాడుతుంటే ఆ వేలాడుతున్న సమయంలో ఆయన ఎండిపోయిన పెదవులు ఒక్కసారి కదిలినాయి. ఎప్పుడైతే ఎండిపోయిన పెదవులు కదిలినాయో
అప్పుడు జనాలంతా ఆశ్చర్యంగా చూసినారు. ప్రియ సహోదర సహోదరి, ఎందుకు ఆశ్చర్యంగా చూసినారంటే ఈ యేసు ప్రభు శిలువ కార్యాన్ని ఆయన కొడతంటే తిడతంటే చూడలేక కొంతమంది తలలు ఉంచుకుని ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఈయన ఏం చేస్తాడు, ఆ చుట్టుపక్కల జనాలు పక్కన చేయలేవాడు, నీవు అందరిని రక్షించినావు కదా, నిన్ను నీవు రక్షించుకోలేవా, ఈయన బహుశా ఆ శిలువ నుంచి దిగతాడేమో అని కొంతమంది చూస్తున్నారు. కానీ ఆయన దిగడు. ఎందుకు దిగడమ్మా? ఆ శిలువ నుంచి ఆయన దిగే శక్తి ఉన్నది. కానీ ఆ శిలువ నుంచి ఆయన దిగడంటే ఆ శిలువ మీద నువ్వెక్కాలి, నేనెక్కాలి. ఎందుకంటే నీ నా పాపం ద్వారా కదా ఆయన అక్కడ వేలాడుతున్నాడు అనుకుంటున్నారు. ఆయన దిగుతాడేమో అని అనుకుంటున్నారు, ఆశ్చర్యంగా చూస్తున్నారు. అయితే ఇలాంటి సందర్భం జరుగుతున్న ఈ యొక్క సందర్భంలో యేసు ప్రభు ఎండిపోని పెదవులు ఒక్కసారి కదిలాయి. కొంతమంది మౌనంగా మరి తలలు దించుకున్నారు, కొంతమంది అదే విధంగా చూస్తున్నారు. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు అంటున్నారు, అమ్మ అమ్మ అదిగో యేసు ప్రభు ఏదో మాట్లాడుతున్నాడు విను అని. పెదవులు ఎప్పుడైతే కదిలినాయో ఇక్కడ అంటున్నారు, ఆయన ఏదో మాట్లాడబోతున్నాడు, ఏం మాట్లాడబోతున్నాడు, ఏమంటున్నాడో వినండి. ఒక్కసారి జనాలు మైండ్ అంతా మరి అప్పుడు దాకా దిగ్భ్రాంతి ఆ యొక్క మనసులు, ఆ యొక్క కళ్ళు ఒక్కసారి దేవుని వైపు ఆశ్చర్యంగా చూసినాయి, అద్భుతంగా చూసాయి. ఏం మాట్లాడబోతున్నాడు, ఆయన మనకేమో చెప్తాడేమో, ఇదిగో దిగుతాడేమో. ప్రియ సహోదర సహోదరి, ఆయన దిగే వ్యక్తి కాదు. అక్కడ దిగితే నువ్వు నేను ఉండాలి ఆ సిలువలో. ఆ సిలువు నువ్వు నేను తట్టుకోలేము, ఆ బాధ నువ్వు నేను భరాయించలేము. ఆ సిలువు గారు ఆయన నీకు నాకు నిత్య అగ్నిగుండము నరకమే. ఆ నరకంలో నీవు నేను ఉండకూడదని, ఆ నరకంలో నీవు నేను పడకూడదని ఆయన నీ కొరకు నా కొరకు ఆ సిలువుని ఇక్కడ. ప్రియ సహోదర సహోదరి, ఆ సిలువులో ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏమంటే ఆయన మాట్లాడిన మొదటి మాట ఏమంటాడు, తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగరు. ఎండిపోయిన పెదవులు ఒక్కసారి కదిలినప్పుడు జనాలంతా ఆయన వైపు చూసినప్పుడు తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరు ఎరుగరు అన్నాడు. వీరిని క్షమించు అన్నాడు. ప్రియ సహోదర సహోదరి, ఏం చేస్తున్నారమ్మా వీళ్ళు? ఆ మాట వీళ్ళకి వినపడింది. అప్పటికైనా సైనికులు ఏమో కాముకున్నారా? ఏం చేస్తున్నారు వీళ్ళు? ఈ చేతికి ఏం చేశారు? మేకు కొట్టారు. ఈ చేతికి మేకు కొట్టారు. తన రెండు కాళ్ళకి మేకులు కొట్టారు. వాళ్ళు చేస్తున్న పని ఏంటో తెలియదా? వాళ్ళు చేసిన పని ఏమిటో తెలీదా? వీళ్ళు ఏమి చేస్తున్నారో వీళ్ళకి తెలియదు అంటున్నారు. వాళ్ళు చేసిన పని ఏమిటి? ఏసైని ఏందమ్మా అర్థం కాలేదా? నిద్రపోయారా? ఏసైని సిలివేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. అయితే ప్రభు ఏమంటున్నాడు? వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. వీళ్ళు చేస్తున్న పని ఏమిటి? మేకులు కొడుతున్నారు. ప్రియ సహోదర సహోదరి, ఇదే మాటను మనం ఇంకొద్ది ముందుకు చూస్తే ప్రభు ఎంత ప్రేమ కలిగిన వ్యక్తి అంటే, ఇదే యేసు ప్రభు వారం ముందు మరి ఏం జరిగిందంటే, మరి యెరూషలేము రాకముందు మనకు మట్లాదివారం అంటారు, తెలుసు కదమ్మా మీకు, విన్నారు కదా. ఇదే ప్రజలు ఏమన్నారంటే యేసు ప్రభుకి ఆతుతోళ్ళు పట్టారు. ఆయన నడిచి వస్తూ ఉంటే ఏం చేశారమ్మా? క్లాత్లు వేసినారు, బట్టలు వేసి ఆ బట్టల మీద నడిపించారు. ఆయన చూస్తున్నాం కదా మనము. గాడిద మీదకి ఊరేగించినాడు. ఏమన్నాడు? యేసన్నా జయము, యేసన్నా జయమని మాట్లాడారు. అట్ట మాట్లాడిన ఈ యొక్క ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారంటే, ఈ యొక్క పిల్లల దగ్గర పోయి ఏమంటారంటే ఈయనకి సిలువు. వారం క్రితమే జరిగింది. వారం క్రితమే ఈయన గొప్పవాడు, ఈయన సర్వోన్నతుడు అని ప్రేమించిన ఈ వ్యక్తులు, మరి పొగిడిన ఈ వ్యక్తులు, వీళ్ళు ఏమంటారు? ఇప్పుడు యేసు ప్రభుని సిలువ ఏమంటున్నాడు. ఇప్పుడు సిలువ మీద ఈయన ఏమంటున్నాడమ్మా? ఇంకొక మాట ఆలోచించండి. ఈయన ఏమంటున్నాడంటే, అమ్మా మీరు నా కొరకు, ఇంకా ప్రభు అక్కడుండి కూడా మన గురించి ఆలోచిస్తుంది. నా కొరకు ఏడవ కాకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అంటే, ఇక్కడ వీళ్ళు పిలాతుకు పోయి, అయ్యా ఈ మనుషులు నాకే పాపం కనబడలేదు, ఈ నిర్దోషం ఏంటంటే ఈయనకి శిక్ష వేయి తలసిపోయేది లేదు, శిక్ష వేయమంటున్నారు. మరి శిక్ష వేస్తే ఆ పాపము నా మీద, నీ మీదకి కాదు, ఆ పాపం మా మీదకి. యేసు ప్రభువేమో మనకు రక్షణ ఇవ్వాలని మీరు నా కొరకు ఏడవగలరు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడమని ఆయన చెప్తుంటే, వీళ్ళు ఏం చేసిన ఆ బాధన ఆ శిక్షణ మా మీద, మా పిల్లల మీద. ఎంత తేడా ఉందో చూడండి ప్రభుకి మనకి. జాగ్రత్త ప్రియ సహోదర సహోదరి, ప్రభు నీ కొరకు నా కొరకు చేసిన ఆ గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వీళ్ళు ఏం తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు కొడుతున్నారు, తిడుతున్నారు. అప్పటికి కూడా వీళ్ళు ఒక్క మాట కూడా లేదు. ప్రియ సహోదర సహోదరి, వీళ్ళు ఎందుకంటే ఈ మాట అంటుందంటే, వీళ్ళు ఏమి చేస్తున్నారు? వీళ్ళు ఎదుగురంటే నిజమైన మెస్ అయిన నేను, వీళ్ళు ఎదురు చూస్తున్న మెస్ అయిన నేను, ఆ మెస్ అయిన నేను అని తెలియకే వీళ్ళు నాకు శిక్ష వేస్తున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మనం కొట్టినా కమ్ముగా ఉన్నాడు, తిట్టినా కాముగా ఉంటున్నాడు అని అనుకుంటున్నాడు. కానీ
ఆ మెస్సీని నేనే, నిన్ను రక్షించడానికి వచ్చిన వాడు నేనే. ఇంకొక మాట మనకు జ్ఞాపకం చేయాలి. లోకాసు వార్త ఒక మాట వదిలే, మన టైం అయిపోయింది. మరి లోకాసు వార్త ఒక మాట మరి 4వ అధ్యాయం ఉందంటే, మరి పేదలకు సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను పంపి ఉన్నాడు. అదే మాట వీళ్ళకి అర్థం కావట్లా. నాలాగే అమ్మా 4వ అధ్యాయంలో బీదలు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారిని విడుదలను గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. జాగ్రత్తగా గమనించి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇది నజరేతులో జరుగుతున్న సందర్భం. నజరేతులో ఆయన వాడుక ప్రకారము ఇట్లాగే దేవుడి మందిరానికి వచ్చారు. ఆ యొక్క ఉన్న పెద్దలు ఆయన చేతికి బైబిల్ ఇచ్చారు. ఆయన ఆ బైబిల్ తీసి చదువుతున్నాడు. ఆ బైబిల్ యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఆయన చదువుతున్న యెషయా గ్రంథము ఇక్కడ బేదలకు సువార్త ప్రకటించడానికి, దరిద్రులు ఇక్కడ అన్నీ రాసినాడు. మరి విరిగిన వారిని నలిగిన వారిని విడిపించడానికి, ఈ విరిగిన నలిగిన స్థితిలో ఉన్నారమ్మా. ఇందాక జక్కయ్య ఉన్నాడు, డబ్బున్నది కానీ ఆనందం లేదు, నలిగిన స్థితిలో ఉన్నాడు, విరిగిన స్థితిలో ఉన్నాడు. వీరిని విడిపించడానికి తండ్రి నన్ను అంటే అక్కడ యేసుప్రభువే చెప్తున్నాడు, నన్ను పంపి ఉన్నాడు. ఇక్కడ నేను కాదు, అక్కడ యేసుప్రభు. ఆ మాట ఆయన చదువుతున్నాడు, తండ్రి నన్ను పంపి ఉన్నాడు. ఆ మాట గుర్తు చేస్తున్న తండ్రి, నేను మెస్సీనన్న విషయం వీళ్ళకి తెలియకే వీళ్ళు నన్ను శిక్ష వేస్తున్నారు. వీళ్ళకి తెలియదు, వీళ్ళు చేస్తున్న ఈ కార్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవద్దు, వీరిని క్షమించు, వీళ్ళకి రక్షించు. ఈ కార్యం అంతా ఎవరు చూస్తారంటే శతాధిపతి చూస్తూ ఉన్నాడు. వీళ్ళంతా అరుస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. శతాధిపతి మాత్రం మౌనంగా చూస్తున్నాడు. ఏమి జరుగుతున్నది, ఎందుకు అసలు ప్రభుని సిలివేస్తున్నారు, ఏ కారణం చేత సిలివేస్తున్నారు? రెండు కనపడుతున్నాయి శతాధిపతికి. ఆ రెండు ఏమిటంటే, ఒకటి ఈయన దేవుని కుమారుడు అంటున్నారు, రెండోది దేవుని దోషం అంటున్నారు. ఈ రెండు మనం ఆలోచిస్తున్నాడు. ఆయన పోలీస్ ఆయన కేసుని అబ్జర్వ్ చేస్తూ చూస్తూ ఉంటాడు. మనకు తొందరపడే వ్యక్తి కాదు. ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. ఎందుకు ఈయన కొరకు, ఈయన ఎందుకు సిలివేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ ఆయన చేస్తా ఉన్నాడు. ఆ ఇన్వెస్టిగేషన్ ఆయన తేలింది ఏమిటంటే, ఈయన దేవుని కుమారుడు. ఎప్పుడైతే తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగురు మీరు క్షమించమండి. అయ్యో ఇప్పుడు ఈ యొక్క శతాధిపతికి అర్థమైంది, అయ్యో మనం ఎదుగుతున్న మెస్సయ్య ఈయనేమో. మనం సర్వ సృష్టిని, సర్వాధికారిని చంపివేశాం, సర్వశక్తిమంతుని సిలువ వేశాం, సత్యాన్ని చంపేశాం అని ఈయన బాధపడుతున్నాడు. ఈయన క్షమాపణ కోరుకుంటున్నాడు. 3 వ్యక్తులకు రక్షణ వచ్చింది ప్రియ సహోదర సిలువ మీద. అక్కడేమో చూస్తే ఆ యొక్క వ్యభిచారం చేసిన స్త్రీకి రక్షణ, ఇక్కడ చూస్తే జక్కయ్యకి రక్షణ, ఇక్కడ చూస్తే మరి శతాధిపతికి రక్షణ. ఈ శిలువ కార్యం ద్వారా ఇప్పుడు మనందరికీ రక్షణ. ఇంత గొప్ప కార్యం చేసిన మన దేవుడికి మనం ఏమి ఇవ్వగలమమ్మా? ఏమి ఇచ్చినా కూడా మనము రుణస్థులమే. మనం దేవుని స్తుతించి ఆరాధించి ఆయన గణపరచడం తప్ప మనం చేయవలసింది ఏం లేదు ప్రియ సహోదర సహోదరి. ఈరోజు నీవు నేను మరణించిన మనము ఆయన సన్నిధిలో ఉంటాము. ఆయన రాకడలో ఉంటే ఆయనతో పాటు ఎత్తబడి గుంపులో ఉంటాం. ఇప్పుడు నా యందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. నా రక్తం ద్వారా మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసినాడు. మీరు ఉన్న ప్రతి పాపాన్ని తీసివేసినాడు. ఇప్పుడు నీవు నేను నా ప్రియ కుమారుడివి, నీవు నా సొత్తు. నేను నిన్ను నా యొక్క విలువపెట్టి రక్తం పెట్టి నిన్ను కొన్నాను. నీవు నా వారసుడివి. నా రాజ్యం పరలోక రాజ్యము, దానికి నీవు కూడా వారసుడివి. ఆ రాజ్యంలోకి మనందరం ప్రవేశిస్తే అక్కడ నిత్యం ఎల్లప్పుడూ ఆనందము, సంతోషము, మరి ఆ దేవుని పరిశుద్ధాన్ని స్తుతించడమే ప్రియ సహోదర సహోదరి. ఆ సంతోషమైన కార్యము ఈనాడు దేవుడు నీ కొరకు నాకు రాకుండా చేసినాడు. అందుకని నా యేసు గొప్పవాడు, నా తండ్రి గొప్పవాడు. ఆయన చేసిన కార్యాలు ఎవ్వరు చేయలేరు. ఎవరైనా ప్రాణం పెట్టగలరా నీ కొరకు? ఎవరైనా రక్తం కాచగలరా నీ కొరకు? ఎవరు కాచలేరు. అందుకే ఆయన గొప్పవాడు అన్న మొదట మనం చూసుకున్న వచ్చిన అది. ఆయన గొప్ప దేవుడు. ఆయన చేసే కార్యాలు ఎవరు చేయలేరు ప్రియ సహోదర సహోదరి. కాబట్టి ఈ శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ దినము నీవు నేను దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని దేవుని నామాన్ని మీ అందరికి తెలియపరచుకుంటున్నాను. ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. మిగతా సమయాన్ని మన పాఠ గారికి అప్పచెప్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. మరి ధ్యానం మన మధ్యలో ఉండి దేవుడు చక్కని యొక్క వాక్యాన్ని తన దాసుని ద్వారా, తన కుమారుని ద్వారా మనందరికీ తెలియజేస్తున్నటువంటి గొప్ప విషయాలు. ఈ విషయాలు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మరి అనేక శ్రమలు పొంది మనందరి రక్షణ కోసం ఆయన శిలువ త్యాగం చేశాడు. ఆ శిలువ త్యాగాన్ని గురించిన 3 విషయాలు చక్కగా ముచ్చటగా మనందరం కూడా విన్నాము. దేవుడు తన కుమారుని ఇంకా బలంగా బహుగా ఆయన సేవలో వాడబడినట్లు మనందరం ప్రార్థన చేయాలి. వారి కుటుంబం కొరకు, వారి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ తలలు మూసినట్టయితే కళ్ళు మూసి తలలో వచ్చినట్టు ప్రార్థన చేసుకుందాం.
అందరూ కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, జీవం కలిగినేస్తాయా, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి, గడిచినటువంటి నాయన 5 మాసాలు క్షేమముగా మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి 6వ మాసంలో నా ప్రభ, ఈ చివరి దినంలో నా ప్రభ, ఈరోజు అయ్యా తండ్రి నాయన మరి నీ కుమారుడు నా ప్రభ, జాను నా ప్రభ మధ్యలోకి తీసుకొచ్చావు. ఆయన చక్కని వర్తమానాన్ని ఈ కుమారుడు ద్వారా నాయన మీరు వినిపించినందులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇలాంటి విషయాల్లో ఇంకా నాన్న అనేకమైన ఆయా సత్యాలను తెలుసుకుని అనేకులకు ప్రకటించగలిగినట్టు ఒక జ్ఞానం వివేకము ఆయా బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు స్తోత్రాలు. జక్కయ్య విషయంలో నాయన ఎంతగానో ఆయా గొప్పగా వివరించారు ప్రభా. స్తోత్రాలు స్తోత్రాలు. అయా తండ్రి నాయన పాపము చేత నాయన పట్టబడిన స్త్రీని గురించి మొట్టమొదటిగా నాయన మీరు మాట్లాడారు తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. సహాయం చేయండి. మోషే ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేత చిక్కబడిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపవలని రాయబడి ఉంది. అయితే అయా మహాప్రభువా నాయన ఆ రక్షించి నాయన నశించేట ఆ స్త్రీ కోసం ఈ లోకానికి వచ్చిన దేవుడు, నశించే యొక్క నాయన జక్కే కోసం ఈ లోకం వచ్చాడు తండ్రి. స్తోత్రాలు ప్రభా. అదిగో శతాధిపతి కొరకు వచ్చిన తండ్రి. స్తోత్రాలు. 3 విషయాలు నా ప్రభు చక్కగా సూటిగా స్పష్టంగా మాట్లాడినటువంటి గొప్ప అయా మంచి ధన్యత కొరకే మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. స్తోత్రాలు. మరి మిక్కులుగా ఇదిగో దైవ సేవకులు నాయన మరి పాస్టర్ ఇర్మియా నాయన మరి దూర ప్రాంతంలో ఉంటుండగా ఆయన సేవలో బలంగా వాడుకోనండి. మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రయాణాలు కూడా తోడుకోండి ప్రభా. స్తోత్రాలు. మీకు వందనాలు తెలుస్తున్నాం. విన్నటువంటి ప్రతి మాటలు నా ప్రభ నీ మాటలుగా మేము అంగీకరించి గ్రహించి వాటి ద్వారా నా ప్రభ నీ రాకడ వరకు నమ్మకముగా మేము నాయన ఆయా సాధనముగా పనిముట్లుగా సాక్షులుగా ఉన్నట్లుగా నాయన మీ ఆత్మాభిషేకాలు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. స్తోత్రాలు. మీకు వందనాలు తెలుస్తున్నాయన. ఇంకా ఎవరైతే ఇంకా నశించే స్థితిలో ఉన్నారో, ఎవరైతే నీ సత్యాన్ని వెరగక, నీ శిలువ మరణాన్ని పునరుద్ధానాన్ని వెరగక ఎంతమంది ఈ లోకానుసారమైన ఆచారంలో బ్రతుకుతున్నారు ప్రభా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను వచ్చినానని చెప్పావు తండ్రి. స్తోత్రాలు. పాపుల కొరకు వచ్చింది కానీ నీతిమంతులకు రాలేదని చెప్పావు ప్రభా. పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చావు. పాపులకు పడవలసిన శిక్ష నీ మీద వేసుకొని రక్షించావు తండ్రి. స్తోత్రాలు. అంత గొప్ప కార్యం చేసిన దేవుడు, అద్భుతాలు చేసిన దేవుడు, మేలు చేసిన దేవుడు తండ్రి. స్తోత్రాలు ప్రభా. అన్నిటిని నాయన 3.5 సంవత్సరాలు నాయన తండ్రి యొక్క పర్యటన దేశమంతటా నాయ ప్రభ ప్రకరించి అనేకులకు అద్భుత కార్యాలు చూపించి అనేకులను బ్రతికించి అనేకులను ఆయన స్వస్థ కార్యాలు చేసి ఆ తర్వాత నాయన ఆరోహణమైపోతా నాయన 40 దినాలు అందరికీ నాయన నీ యొక్క సత్యాన్ని నీ యొక్క నాయన పునరుద్ధానాన్ని తెలియపరచుకొని పోయిన దేవుడు, గొప్ప దేవుడు తండ్రి. స్తోత్రాలు. ఇదిగో నాయన యాంత్య దినం ఉన్నాము తండ్రి. యాంత్య దినం వల్ల ప్రభా ఈ చివరి దినాల్లో ఉన్నాం. ఈ చివరి దినాల్లో నీ 2వ రాకడ రాబోతుందని సెలవిచ్చావు ప్రభా. అయా తండ్రి దాన్ని చివరి దశలో ఉన్నాం ప్రభా. నీ రాకడ కూడా చివరి దశలో ఉన్నాం తండ్రి. స్తోత్రాలు. ఇప్పుడు వస్తావో రేపు వస్తావో ఏకుదాని వస్తావో తెలియదు మాకు ప్రభా. అది నీవు కూడా నీ శిష్యులతో అనేకులతో చెప్పావు తండ్రికి ఒక్కడికే తెలుసు అని చెప్పావు ప్రభా. స్తోత్రాలు. ఆ విధంగా ఈ చివరి దినాల్లో నాయన నీ రాకడలో మేమందరం కూడా నా ప్రభా ఈ యొక్క నాయన శిలువ సత్యాన్ని, శిలువ మరణ పునరుద్ధానాలను తెలుసుకొని మేము ఇంకా నాయన ఈ లోకంలో నాయన ఇంకా నాయన కొన్ని విషయాల్లో మేము పడిపోతున్నామేమో, కొన్ని విషయాల్లో నా ప్రభ మేము నాయన ఆయా దిగజారిపోతున్నామేమో, అవిశ్వాసంలో అపవిత్రులతో ఉంటున్నామేమో తండ్రి. ఒక్కసారి నాయన ప్రతి ఒక్కరిని మీరు పరీక్షించండి ప్రభా. స్తోత్రాలు. మాకు మేము పరీక్షించుకొని ఇదిగో ఇంతవరకు ఇచ్చిన సత్యాన్ని వాటన్నిటి కూడా మేము నాయన మా హృదయంలో నాయన మేము వాటిని నెమరేసుకుంటూ ఈ రాకడ వరకు సిద్ధపడగలిగినట్లుగా బుద్ధిగల కన్నికల వల్ల మమ్మల్ని నాయన అయా మీరు నాయన సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము. స్తోత్రాలు. మీకే వందనాలు చేస్తున్నాం. ఈ యొక్క నాయన ముప్పాళ్ళ స్థానిక సంఘం నాయన ఇంకా అతి మిక్కలుగా ఎదగాలి ప్రభా. స్తోత్రాలు. ఇంకా అనేకులు రక్షణకి రావాలి ప్రభా. స్తోత్రాలు. మీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి కూడి వచ్చిన చేరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా నీ సత్యమెరిగి నాయన నువ్వు చెప్పిన వాక్కుల ద్వారా నాయన సిద్ధపడేటువంటి ఒక కృప, అలాంటి అనుభూతి దయచేయమని అతి త్వరలో రాన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మను సహవాసము సముఖమును సకల కోటి పరిశుద్ధులకును ఇంతవరకు ఈ యొక్క మందిరంలో కూడి వచ్చిన చేరి వచ్చిన సంఘమునకును దైవ సేవకులకును మనందరికను ఆయన రాకడ పరింతరము నిత్యము మనందరికి తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చక్కని వాక్యం చెప్పిన జానుకి, జాను కుటుంబానికి, బిడ్డలకు మరి పదే వందనాలు తెలుస్తున్నాం.
అందరికి వందనాలమ్మా. ఇంతటితో ఈ యొక్క మరి పునరుద్ధాన ఆరాధన ముగించబడింది. మరి ఈ యొక్క ఎన్నపొమ్మలు అంటే ప్రకటనలు. మరి మామూలుగా మన పాస్టర్ ఉంటే చెప్పేవాడు. మరి బుధవారం అయితే స్త్రీల కూటమి జరుగుతుంది.